Hello guys, digital marketing course in Telugu, ODMT. I'm sorry, late అయిపోయింది. Because so many things I have to say, that's why I took time. So today is one of our student success story. Just one second. People are joining. Okay, right. సో క్వశ్చన్స్ విల్ టేక్ లేటర్. ఇనిషియల్గా మనం వంశీ తోటి మాట్లాడిన తర్వాత విల్ టేక్ క్వశ్చన్స్. అండ్ రైట్, ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ గైస్. ఎవరైతే హాయ్ చెప్తున్నా అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఐమ్ ఫైన్ గైస్. ఐమ్ సారీ, ఐమ్ లేట్. ఎందుకంటే లైవ్ చేయాలంటే చాలా థింగ్స్ అవసరం వస్తుంది. సో ఐ హ్యావ్ టు సెటప్ ఎవ్రీథింగ్ అండ్ ఐ కేమ్. ఐమ్ రియలీ సారీ గైస్. రైట్, సో డిజిటల్ మార్కెటింగ్ నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ హ్యాస్ అ వెరీ గుడ్ కెరియర్ అని. చాలా మందికి అపోహలు ఉంటాయి, ఎందుకంటే ఎవరెవరో అడ్వైస్లు ఇస్తుంటారే బాగాలేదు అది ఇది అని అంటారు, తెలియని వాళ్ళే. నేను ఒకటే చెప్తాను, రీసెంట్ ఒక స్టూడెంట్ ఒక కామెంట్ పెట్టాడు, పర్టికులర్ పీపుల్ చెప్తున్నారు డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ లేదు సార్ అంటే. నేను చెప్పాను, మీకు అడ్వైస్ ఇచ్చే అతను రియల్గా డిజిటల్ మార్కెటర్ అయ్యి ప్రాజెక్ట్స్ చేసి ఉంటే మీరు యాక్సెప్ట్ చేయండి, కానీ డిజిటల్ మార్కెటింగ్లో సంబంధం లేని పీపుల్లో ఫీడ్బ్యాక్ తీసుకోకండి. ఓకేనా? మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేయడానికే నేను దీన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ సక్సెస్ స్టోరీ చెప్తున్నాను. కెమెరా ఉన్నా దాన్ని ఇంకా సెటప్ చేయలేదు, అన్నీ నా ముందరనే ఉన్నాయి, ఇంకా టేక్ టైం అవుతుంది అనమాట. మేబీ నెక్స్ట్ వీడియో యూ విల్ గెట్ అ లైవ్ విత్ కెమెరా. రైట్, వెన్ ఇట్ కమ్స్ టు ద స్టోరీ, వంశీ మన దగ్గర కోర్స్ చేశాడు, 3 months అయిపోయింది. ఇప్పుడు అతనికి 7.5 lakhs జాబ్ కొట్టిండు డిజిటల్ మార్కెటింగ్లోనే. ఓకే, అండ్ కంపెనీ మోర్ ఆఫ్ ప్రింట్ ఆన్ డిమాండ్కి సంబంధించిన కంపెనీ. దానిలో ఫేస్బుక్ యాడ్స్ ఎక్స్పర్ట్, సోషల్ మీడియా ఎక్స్పర్ట్గా జాబ్ కొట్టాడు అనమాట. ఇట్స్ రియలీ గుడ్ అనమాట. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా మందికి ఉన్న అపోహన ఏంటంటే బాక్ లింక్స్, సోషల్ బుక్ మార్క్, ఇది కాదండి డిజిటల్ మార్కెటింగ్. అదొక పార్ట్, చిన్న పార్ట్. మీరు డీప్గా వెళ్తే ఎంతో ఉంది. ఇప్పుడు ఇతనితో ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన చేసే వర్క్ ఏంది, వాళ్ళ కంపెనీ ఎన్ని ప్లేసెస్లో ఉంది ఇంకన్నది. ఇదంతా గుడ్ థింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే అది మీరు చేయొచ్చు, అది మీరే చేయొచ్చు అనమాట. ఓకే, అలాంటి కంపెనీ మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు, అంత బ్యూటీ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ జాబ్ కొరకు చూడొచ్చు. చాలా మంది చెప్పేది అంటే కెరియర్ లేదు, సాలరీస్ లేవు అంటే, బాబు డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ జాబ్ గురించే కాదు నాయన, ఎన్నో థింగ్స్ చేయొచ్చు మనం. ఓకే, ఎస్, శాలరీ కావాలనుకున్న వాళ్ళకు లాంగ్ రన్లో గ్రోత్ కూడా ఉంటుంది, డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. గైస్, చాలామంది సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతుండొచ్చు. రేపు నుంచి నేను లైవ్ వస్తా, ఎవ్రీడే 8 to 11 వస్తా, అప్పుడు తీసుకుంటా. ఈరోజు దీనికి సంబంధించి చేద్దాం. ఓకే, రైట్, నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ గెస్ట్ స్టూడెంట్ వంశీ. వంశీ, హాయ్, గుడ్ ఈవినింగ్. Hi, sir. Good evening, sir. How are you, sir? I'm fine, Vanshi. How are you? Sir, fine. Thank you. Very happy, sir. You got placed. Congratulations, Vanshi. Yes. The course అయిపోలేదు sir మనది. Like still 20 days, 20 classes left. Though I got job. And one more thing is, it's a work from home job, right? Yes, a complete work from home. Okay. So before we start, Vanshi, tell me about your background. ఎక్కడి నుంచి మీరు ఇనిషియల్గా schooling, college? So I'm 35-year-old, sir. My age 35. Raised from Karimnagar. So previously, graphic designing position, sir. Like I worked as a graphic designer in the same kind of a company. So due to layoff, నా జాబ్ పోయింది 2022లో. సో ఇప్పుడు నేను ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నానో దాంట్లో యాజ్ అ పార్ట్ టైమ్గా ఉన్నాను సార్ నేను ఫ్రమ్ పాస్ట్ 1.5 year. సో మీ వీడియోస్ నేను మోర్ దెన్ 1.5 year నుండి చూస్తూ ఫాలో అవుతూ ఒక ఇంట్రెస్ట్, ఒక జీల్ వచ్చింది సార్. లైక్ ఐ హ్యావ్ టు లెర్న్ దిస్ బికాజ్ నేర్చుకుంటే కెరీర్ ఉంటుంది, స్కోప్ ఉంది. లైక్ ఇఫ్ నాట్ యాజ్ అన్ ఎంప్లాయీ, ఐ కెన్ వర్క్ యాజ్ అ ఫ్రీలాన్సర్ యాజ్ వెల్. లైక్ ఐ కెన్ సెట్ అప్ ఏ కంపెనీ అండ్ ఐ కెన్ హైర్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఐదర్ ఇట్ మే బి స్టార్ట్అప్ ఆర్ మిడ్ లెవెల్, వాట్ ఎవర్. నో, అట్లా అనుకున్నాను సార్. తర్వాత నేను మన రికార్డెడ్ సెషన్స్ లూప్లో విన్నాను సార్ మీ కాల్, మీ వీడియోస్ అన్ని. తర్వాత నేను
కోర్స్ జాయిన్ అయిన తర్వాత అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఈవెన్ క్లాస్ అంటే కూడా లైక్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ ఎస్సీఓ అంతే చెప్తారు కావచ్చు అని అనుకున్నాను కానీ బట్ ద పర్స్పెక్టివ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. See, whereas like my mentor is Vaishnavi madam. ఓకే. Gem of a kind, sir. Seriously. So anything like subject oriented గా కానివ్వండి, like how to overcome these kind of situations, related subject or life or anything చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా Okay. చెప్పారు. కోర్స్ జాయిన్ అయిన 1 monthకే నాకు యూనిక్ లైఫ్ అని ఒక కంపెనీ నుండి ఆఫర్ లెటర్ వచ్చింది సార్. 45,000 కోర్స్ జాయిన్ అయిన 1 monthకే. ఇప్పుడు మేడంని అడిగాను, మేడం ఇట్లా ఇట్లా అంటే లైక్ యూ క్యాన్ వంశీ, కాకపోతే ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వలేదు, మీరే సఫర్ అవుతారు తర్వాత అన్నాక నేను అది స్టెప్ బ్యాక్ తీసుకొని కోర్స్ మొత్తం సార్ కోర్స్ క్లాస్ మనకు 2 hours, 1 hour డౌట్ సెషన్ అండ్ 1 hour క్లాస్ కదా మనకు. సో క్లాస్ తర్వాత మేము ఒక టీమ్ 3 అంటాం సార్ మమ్మల్ని. మేము ఒక గ్రూప్ పెట్టుకున్నాం టీమ్ 3. బిఫోర్ దట్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్. సో వంశీ జాయిన్ అయ్యే ముందు నాతో కన్వర్సేషన్ వచ్చింది. ట్రయల్ క్లాస్కి వచ్చాడు. ట్రయల్ క్లాస్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అబ్వియస్గా. సార్ ఇంత క్రౌడ్ ఉంది సార్ నాకు అర్థమైతే, నేను వంశీ నువ్వు హ్యాపీగా జాయిన్ గా, నీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే, బ్యాచ్ లో కూడా స్ట్రెంత్ బాగుంది అంటే దట్ ఈస్ అ గుడ్ సైన్ రైట్. మనం మార్కెటింగ్ గా సక్సెస్ అయినాము, ఇంతమంది జాయిన్ అవుతారంటే బీయింగ్ అ మార్కెటర్ ఇట్ సక్సెస్. కాకపోతే వి డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈవెన్ దో క్రౌడ్ ఈస్ మోర్, ఏ స్టూడెంట్ కి కూడా ప్రాబ్లం రాకుండా ఇంటరాక్ట్ అయ్యేట్టు గ్రూప్స్ చేసినాం. సో ఆ గ్రూప్స్ మీకు వెళ్ళిపోయింది అంటున్నారు మీరైతే. సార్ ఈ చాలా సార్ టీమ్ 3 మా గ్రూప్ పేరు లైక్ విశ్వనాథ్, మాధురి, నాగరాజ్, నేను ఇంకా చాలా మంది ఉన్నారు సార్. వి యూస్ టు ఇంటరాక్ట్ ఆఫ్టర్ ద క్లాస్. మేము ఒక 2-3 hours కనెక్ట్ అవుతాం. ఒక 1/2 hour ఏదో జోక్స్ అట్లా చేసుకుంటాం రిగార్డింగ్ ద సబ్జెక్ట్ ఆర్ సంథింగ్. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎట్లా అంటే లైక్ ఐ యూస్ టు ఇమిటేట్ యూ సార్. అంటే కైండ్ ఆఫ్ మీరు ఎట్లా క్లాస్ చెప్తారో అట్లా నేను మళ్ళీ వీళ్ళతో క్లాస్ నేను చెప్పుకోవడము, వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉంటే నేను అడగడం, నాకేమైనా ఉంటే వాళ్ళు చెప్పడము, చాలా మంచి ఇంటరాక్షన్ జరిగింది సార్. సో ఈ 3 months లైక్ ఇట్లా ఎగిరిపోయినాయి సార్ అసలు. అండ్ సార్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్ మేడం అయితే పర్ఫెక్ట్ సార్. ఒకటి సార్, సబ్జెక్ట్ ఎంత ఉన్నా వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అలాట్ సార్. వీ నీడ్ టు ప్రాక్టీస్ అలాట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్ ఉన్నది. సో కీవర్డ్స్ జస్ట్ కీవర్డ్స్ అనే అనుకుంటాం, బట్ ఒక దీనికన్నా ముందు ఒక ఇంటర్వ్యూలోనే నెగిటివ్ కీవర్డ్ చూపించలేకపోయాను సార్ నేను. అంటే అంత ప్రెషర్ తీసుకున్నాను నేను, నెగిటివ్ కీవర్డ్ చూపించలేకపోయాను నేను. సో ప్రాక్టీస్ అంటే నాట్ ఆల్ ద టైమ్ బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, బట్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ద సబ్జెక్ట్ అలాట్ సార్. ఎస్ఈఓ కానివ్వండి, ఎనీ మాడ్యూల్ అండ్ ద డొమైన్ సార్, అది చాలా హెల్ప్ అవుతుంది. హోస్టింగ్ అండ్ డొమైన్ మీరు ఎవరు ఇండివిజువల్ గా ఏదైతే ఇచ్చారో లైక్ వి ఆల్మోస్ట్ ఒక 20 times రీసెట్ చేసాం సార్ వెబ్సైట్ ని. 20 times రీసెట్ చేసి మళ్ళీ చేస్తూనే కీప్ ఆన్ డూయింగ్. ఇప్పుడు ఎట్లా అంటే నాకు మా టీం వాళ్ళకు అంటే వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేదు. సో మా టీం వరకు ప్రొఫెషనల్ అయిపోయాం సార్. ఈ కామర్సా, సర్వీస్ బేస్డా. సో మాకు ఆల్రెడీ కుప్పం నుండి ఒక ప్రాజెక్ట్ వచ్చింది సార్. మేము ఒకటి డెమో చేసి ఇచ్చినాం మేము. సో వెయిటింగ్ ఫర్ ద క్లయింట్ ఫీడ్బ్యాక్ సార్. ఎవ్రీవన్, నేను, విశ్వనాథ్, మాధురి, ఒక్కొక్కరు ఒక్కొక్క డెడికేషన్ సార్. టీం వర్క్ అని ఇక్కడ నుండి మేము స్టార్ట్ చేసాం సార్. సి వంశీ, నేను వైల్ ఐ వాజ్ ఇన్ డిజిటల్ నెస్ట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంది కదా, అప్పుడు స్టార్ట్ చేశాను నేను అసలు టీమ్స్ చేద్దారని. అప్పుడు చూశాను టీమ్ గా ఎప్పుడైతే చేశానో స్టూడెంట్స్ బాగా పోటీగా చేస్తున్నారు వేరే గ్రూప్ తోటి, వీళ్ళతో కంపేర్ చేసుకోవడం కానీ. సో అదే స్ట్రాటజీ నేను మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. గ్రూప్ వైజ్ మీకు ప్రాజెక్ట్ ఇస్తున్నాము, గ్రూప్ వైజ్ మీరు ఎస్ఈఓ టూల్స్ చేస్తున్నారు, క్లయింట్స్ కి బడ్జెట్ ఇస్తున్నాము ఎక్స్పెరిమెంట్ చేయమని. దీనివల్ల మీకు ఒక టీమ్ లో మెంబర్ గా ఎలా ఉండాలి, టీమ్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ప్రాజెక్ట్ ఎట్లా ఫినిష్ చేయాలి వస్తుంది. రేపు పొద్దుగా మీరందరూ కలిసి ఒక ఏజెన్సీ స్టార్ట్ చేసుకున్నా కూడా మీరు హ్యాపీగా సక్సెస్ కావచ్చు అనమాట. ఈజీగా సార్, ఈజీగా. కాకపోతే వీ నీడ్ టు స్ట్రగుల్ అలాట్. అంటే కష్టపడాలి సార్, ప్రాక్టీస్ చేయాలి. రోజు ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది సార్. లైక్ సోషల్ మీడియా, ఫేస్బుక్ మార్కెటింగ్ మేడం చెప్పినప్పుడు ఇంటర్ఫేస్ ఒకటి, మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోయింది. సో అది విత్ ఇన్ లిమిట్ లోనే ఉంటది. కాకపోతే వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ సార్. సి వంశీ, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఓడిఎం లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఇంత ప్యాకేజ్ వస్తుంది అని కాదు. జాబ్ రాని స్టూడెంట్స్ కూడా ఉంటారు అనమాట. నేను వాళ్ళకి చెప్పేది ఒకటండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లెర్న్. గ్రూప్ లో 10 మంది వేసినప్పుడు 10 మంది కాంట్రిబ్యూట్ చేయాలి. ఒక 5 మంది కాంట్రిబ్యూట్ చేసి మిగతా వాళ్ళు చేయలేదు అనుకో వెనక పడిపోతారు. జాబ్ లో కూడా మీరు వెనక పడిపోతారు అనమాట. కొందరు స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ ఉండదు,
మెయిన్ సబ్జెక్ట్ వచ్చినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్ ఉంటుంది. అందుకోసం వాళ్ళ కోసం మళ్ళీ నేను 3 మంత్స్ అవును. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. చూసాను. సో ఎనీవే ఫైనల్లీ మై గోల్ ఈస్ ఎవ్రీవన్ షుడ్ గెట్ సెటిల్ లైక్ యూ. ఇప్పుడు యెస్. మీకు 7.5 లాక్స్ ప్యాకేజ్ వచ్చింది కదా వంశీ, నేను గ్యారంటీ సార్. చెప్తున్నా 1 ఇయర్ లో సార్. మీ ప్యాకేజ్ 1 లాక్ అవుతుంది పక్కా. డెఫినెట్లీ 12 సార్. లాక్స్ వెళ్తారు. డెఫినెట్లీ సార్. నా మెయిన్ టాస్క్, నా మెయిన్ అంబిషన్ ఐ హావ్ టు వర్క్ ఫర్ గూగుల్ ఆల్ఫాబెట్ సార్. గూగుల్ ఆల్ఫాబెట్ లో నేను వర్క్ చేయాలి. సో అది టార్గెట్ గా పెట్టుకున్నాను సార్. ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆర్ జనవరి ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు ఇట్ సార్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో అంటే ఐ మీన్ ఐఎమ్ సాటిస్ఫైడ్ సార్. కాకపోతే లైక్ ఐ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ అలాట్ సార్. వెరాజ్ సి అందరినీ నాకు చెప్పలేను, కానీ నాకు 2 years లో వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు లైక్ మైండ్ ఖరాబ్ చాలా మంది స్టూడెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, కానీ కొన్నిసార్లు వర్క్ ఫ్రమ్ హోమ్ మొనోటోనస్ కూడా అయిపోతుంది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు నువ్వు డిజిటల్ మార్కెటింగ్ కి షిఫ్ట్ అయినావు కదా, ఇది ఏం కాదు, ఇది నీకు బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ ఉంటుంది. వెరాజ్ డిజైనింగ్ ఇస్ డిఫరెంట్, marketing is different. Yes. Okay. Now when it comes to me, I am completely work from home now, but I never get bored, ఎందుకంటే challenges ఎక్కువ ఉంటాయి. సో నీకు అది వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, లాస్ ఉంది. అవును సార్. ఇంటరాక్షన్ లేదు సార్, ప్రాపర్ సోషల్ ఇంటరాక్షన్ లేదు. వర్క్ చేస్తున్నామా అయిపోయిందా, కోలీగ్స్ ఎవరు ఏంటి, లైక్ ఇద్దరు సింగపూర్ లో ఉంటారు సార్, ఒకతను పూణేలో ఉంటారు, ఒకతను బెంగళూరులో ఉంటారు, ఇద్దరు కోయంబత్తూర్లో ఉంటారు. సో మేము ఇంతవరకు వాళ్ళని లైవ్ గా కలిసింది లేదు మేము. అట్లా సో స్పెషల్ గా ఈవెంట్ అట్లా, కానీ ఫైన్ సార్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ వంశీ. అండ్ గైస్, వెన్ కమ్స్ టు వంశీ, 7.5 lakhs ఫ్రెషర్ గా రాలేదు తనకు. డిజిటల్ మార్కెటింగ్ కి తను ఫ్రెషర్, బట్ హీ వాజ్ ఇంటూ గ్రాఫిక్ డిజైనింగ్. ఓకే, గ్రాఫిక్ డిజైన్ లో ఉంటూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం వల్ల అతను షిఫ్ట్ అయిపోయాడు. ఆయన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ అయిపోయింది అనమాట, ఎందుకంటే గ్రాఫిక్ డిజైనింగ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. కాబట్టి ఎవరైతే ఈ వీడియో తర్వాత చూస్తున్నారో, మీరు గ్రాఫిక్ డిజైనర్ కావచ్చు, వీడియో ఎడిటర్ కావచ్చు, కాంటెంట్ రైటర్ కావచ్చు, మీ కెరియర్ ఏంటంటే అంత భూమిలో ఉండదు లాంగ్ రన్ లో. మిమ్మల్ని ఫ్రెషర్స్ అనే వాళ్ళు ఆక్యుపై చేస్తారు. కాబట్టి మీరు మార్కెటింగ్ నేర్చుకోండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, డెఫినెట్ గా చాలా బాగుంటుంది. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా పని చేస్తుంది అనమాట మీకు. ఓకే, రైట్. వంశీ, ఓవరాల్ హౌ సాటిస్ఫై యు ఆర్ విత్ ఓడిఎంటి? సార్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10, 10 సార్. 10 out of 10. థ్యాంక్ యూ. నేను ఎక్స్పెక్ట్ సార్, నేను ఏమనుకున్నాను అంటే లైక్ ఓకే ఐ మైట్ గెట్ జాబ్. ఇప్పుడు నా ప్రీవియస్ గా నాకు యాజ్ ఐ షేర్డ్ మై పే స్లిప్ విత్ యూ ఇన్ ద మార్నింగ్, నాకు 42,000 సార్ మంత్లీ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ డబుల్ అవుతుందని నేను అనుకోలేదు. అంటే లైక్ ఈక్వల్ టు నియర్ టు సార్ 62 సంథింగ్ వస్తుంది సార్ ఇప్పుడు నాకు ఎవ్రీథింగ్ అనుకోను నేను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఫస్ట్ డే మీతో అన్నాను సార్, మీరు అంటున్నారు ఈజీ ఉంటుందని, కానీ నాకు ఎందుకో భయం అవుతుంది సార్, టఫ్ ఉండొచ్చు అని. అంటే వంశీ మీతోనే నేను వెబ్సైట్ చేపిస్తాను విత్ ఇన్ 3 days అన్నారు. యూ కెప్ట్ యువర్ వర్డ్ సార్. Okay, I'm happy that I'm doing live with you anyway. Yes sir. మన విశ్వనాథ్ ఉన్నాడు కదా, విశ్వనాథ్ తో మాట్లాడిన ఆయనతో కూడా నెక్స్ట్ ఆయన జాబ్ కొట్టించినాక లైవ్ చేయాలి ఆయనతో. విశ్వనాథ్, అది ఇన్ ద లైవ్ ఉంటే ఒకసారి హాయ్ చెప్పు. ఓకే, అండ్ రైట్, చాలా మంది ఉన్నారు సార్, పీపుల్ ఆర్ వెరీ టాలెంటెడ్ సార్ మన దాంట్లో. ఇప్పుడు మా బ్యాచ్ లో అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, అంటే ఎక్స్పర్టైజ్ అనేది అన్నిట్లో లేదు, కాకపోతే దే ఆర్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ దే ఆర్ హ్యావింగ్ స్పెషల్ ఎక్స్పర్టైజ్ ఇన్ టు సమ్ ఆర్ హ్యావింగ్ ఇన్ గూగుల్ యాడ్స్. ఎగ్జాంపుల్ కుమార్, హీస్ పర్ఫెక్ట్ ఇన్ గూగుల్ యాడ్స్ సార్. చాలా, నా ఒక పీడిఎఫ్ ఒకటి నోట్ చేసి ఇచ్చారు, చాలా బాగుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఓడిఎంటి సార్. అంటే ఏంటి అంటే కుమార్ ఇట్లా చేసిండు, రేపు పొద్దున నేను కూడా చేయాలని ఒక పోటీ పడి మేము 1 by 1 మేము ఇట్లా చేస్తూ వచ్చినాం సార్. That's what majorly, of course, every business want to make money. I also want to make money, but నాకు ఏమైతుందంటే, నా స్టూడెంట్ ఖాళీగా ఉన్నాడు అనుకో, జాబ్ రాకుండా, ఇంట్లో కూతురికి పెళ్లి కాకుండా ఎట్లుంటది అట్లా అనిపిస్తుంది. అంటే ఖాళీగా ఉన్నాడు, ఏమన్నా చేయాలని. సో వాళ్ళ కోసమే డిఫరెంట్ ప్లాన్స్ పెడుతున్నా, ఆయన ఎట్లా ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. నేను మళ్ళీ కూడా ఫ్యూచర్ లో ఏమైనా టెక్నాలజీ వస్తే ఎవరైతే కోర్స్ లో జాయిన్ అయ్యారో వాళ్ళు మళ్ళీ పిలిచి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ ఇస్తాను. ఎందుకంటే నా స్టూడెంట్ ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బులు పెట్టొద్దు. ఎగ్జాంపుల్ ఉదయ్ అనే నా స్టూడెంట్, హీఈస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ నౌ. నా దగ్గర కోర్స్ తీసుకున్నాడు, అప్పుడు క్లాస్ రూమ్ ఉన్నప్పుడు జాబ్స్ చేశాడు. బట్ నాకు ఇంకా కావాలి సార్, నేను బయట ఏదో ప్రోగ్రామ్ లో 1.5 lakhs పెడితే వస్తుంది సార్, నేను అక్కడ వెళ్తా సార్ అన్నాడు. నువ్వేం టెన్షన్ పడదు, 1.5 lakhs ఏమొద్దు బై, 20,000 రూపాయలు పెట్టుకో నీ దగ్గరనే,
నేను లైవ్ క్యాంపెయిన్స్ కొన్ని ఇస్తాను, దాని మీద ఎక్స్పెరిమెంట్ చెయ్యి. సో దట్ నీ నీ బడ్జెట్ నువ్వే స్పెండ్ చేస్తున్నావు, నాలెడ్జ్ వస్తున్నావు, మంచి కంపెనీకి వెళ్తావు అని చెప్పాను. Yes. సరే సార్ అని చెప్పిండు. సో ఫస్ట్ 5,000 పెట్టించిన 5,000 Sure. పెట్టించిన ఒక యూఎస్ క్లయింట్ వచ్చేసింది ఆయనకు. హ్యాపీగా యూఎస్ క్లయింట్లో పనిచేసింది. $700 వర్క్ ఫ్రమ్ హోమ్. ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఓడిఎంటీ నో, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నాడు. నేనేమంటారు, లక్షలు పెట్టేసి మనం నేర్చుకునే కంటే కూడా ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన 25,000 ఈజ్ ఎనఫ్. దీంతో పాటు నువ్వు ఏదైతే లక్షలు పెట్టాలనుకున్నావు అందులో 0.5% నీకోసం నువ్వు పెట్టుకో. ఒక వెబ్ క్యాంపెయిన్ పెట్టుకో. ఇప్పుడు వెబ్ క్యాంపెయిన్ ఉంది, ఇప్పుడు ప్రింట్ అండ్ డిమాండ్ గురించి నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తే అయిపోతుంది. Yes, అవును సార్. ఎక్స్పెరిమెంట్ చేస్తే నీ ఎక్స్పీరియన్స్ మించిన గురువు ఇంకెవరు లేరు అనమాట. సో అవును నీకు ఫౌండేషన్ కోర్స్ మీడియం లెవెల్ నేను ఇస్తున్నాను. దాని తర్వాత మనం ఎంత కష్టపడితే అంత మంచిగా ఉంటుంది. అవును. లక్షలు పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకెవరికైనా ఎవరైనా పెట్టాలనుకుంటే ఉడేమి లాంటి కోర్సెస్ ఉన్నాయి, తక్కువ కాస్ట్ 99, 199. 699 నుండి స్టార్ట్ సార్. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పారు? ఎంబీఏ సార్. ఎంబీఏ అయిపోయింది కదా. ఎంబీఏ సార్, యాజ్ యు నో హౌ ఇట్ వర్క్స్. ఎంబీఏ అప్పుడు కూడా నాకు లైక్ డిప్లొమా చేశాను సార్ గ్రాఫిక్ డిజైనింగ్ లో. ఎంబీఎస్ కన్సిడర్ చేయలేదు కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కన్సిడర్ చేసి నాకు జాబ్ వచ్చింది అట్లా. సో తీసుకుంటాం వంశీ. అనురాధ గారు ఎడ్యుకేషన్ ఏముండాలంటున్నారు కదా, దీనికి డిగ్రీ ఉన్నా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు అండి, ఉంటే మంచిది. యాక్చువల్గా పెద్ద కంపెనీకి వెళ్ళాలంటే మినిమం డిగ్రీ ఈజ్ ఎనఫ్ అండి. సురేంద్ర గారు స్టార్టింగ్ సాలరీ 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ హౌ యూ లెర్న్. తర్వాత ముగిల్ క్రియేషన్స్ జూన్ బ్యాచ్ కి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ యాడ్ చేయండి సార్. ఐమ్ బ్యాడ్ ఎట్ ఇంగ్లీష్, ఐ నో ద మీనింగ్ బట్ మీకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఎప్పుడు యాడ్ చేస్తామంటే కోర్స్ లో ఉన్నప్పుడు వద్దు, ఎందుకంటే మీరు ఒకటే సైడ్ ఫోకస్. ఏమంటావు వంశీ? యాడింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యారలల్లీ కరెక్ట్ కాదు, ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ చాలా టైం స్పెండ్ అవుతుంది. అవును, భయపడతారు సార్, ఒక ఇన్ఫీరియారిటీ ఉంటుంది, వాళ్ళకు భయం అయిపోతారు. కరెక్ట్. అందుకు మీకు పర్లేదు, ప్రజెంట్ బ్యాచ్ వాళ్ళకు నేను పాత బ్యాచ్ వాళ్ళకే ఇస్తున్నా, మీకు ఎందుకు అని కంపల్సరీ ఇస్తున్నా. ఎంబీఏ అయినా పర్లేదండి, వై డోంట్ దే కన్సిడర్ ఎంబీఏ? ఇంకా ఎక్కువ కన్సిడర్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే నేను అది మెన్షన్ చెయ్యను. బీబీఏ ఎంబీఏ వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దే లెర్న్ మార్కెటింగ్, ఆల్రెడీ మార్కెటింగ్ నేర్చుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. బట్ ఐ నెవర్ ప్రిఫర్ ఇదే ఉండాలని చెప్పను. అలెక్స్, ఎస్ఈఓ వర్సెస్ గూగుల్ యాడ్స్ అంటే ఎస్ఈఓ అనేది ఆర్గానిక్ గా మన వెబ్సైట్ ని టాప్ లో తీసుకురావడం, గూగుల్ యాడ్స్ అంటే పెయిడ్ వర్షన్ ద్వారా పైకి రావడం. ఓకే రైట్. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్ గా వంశీని ఇక్కడ టైప్ చేయొచ్చు, నేను వంశీని అడుగుతా, వంశీ నుంచి మీకు ఆన్సర్ వస్తుంది. స్టూడెంట్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్. రైట్, యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ క్వశ్చన్స్. అండ్ రేపటి నుంచి నేను లైవ్ వస్తా అండి, మీ సబ్జెక్ట్ గురించి కానీ ఇంకేదైనా కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. ఈ రోజు మాత్రం నేను వంశీతోటి స్పెండ్ చేస్తున్నా. ప్రవీణ్ ఒక క్వశ్చన్ అడిగాడు. ప్రవీణ్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఎస్ ప్రవీణ్, యూ కెన్ కన్సిడర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, బాగా నేర్చుకోండి. సో విల్ ట్రై ఇట్. ఎంఎస్సి బ్యాక్గ్రౌండ్ విత్ 6 years కెరియర్ పర్లేదండి, ఏదైనా పర్లేదు, గ్యాప్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు చూడండి వంశీ కూడా ఏజ్ ఉంది, 35+ ఉన్నాడు. మన దగ్గర 41 years కి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. టిప్స్ ఫర్ గూగుల్ యాడ్స్ అంటే మీరు స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగితే చెప్తా అండి. ఉమా గారు మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు వంశీ. థ్యాంక్ యూ. సబ్జెక్ట్ క్వశ్చన్స్ నేను రేపు చెప్తాను, ఈ రోజు మాత్రం వంశీని ఏమైనా క్వశ్చన్స్ అడగండి. సో అనురాధ గారు, నా ఫ్రీ కోర్స్ నేర్చుకుంటే ఎర్న్ చేయొచ్చా? ఎర్న్ అనేది తర్వాత విషయం అండి. ఫస్ట్ జాబ్ ట్రై చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ. ఎర్నింగ్ అనేది బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా లాంగ్ రన్లో వస్తుంది మనీ, ఫాస్ట్గా రాదు. కొందరు మోసం చేయొచ్చు మీకు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ శాలరీ ఆర్ ఎస్ మేక్ మనీ ఆన్లైన్ అని. కానీ నథింగ్ ఈజ్ ఈజీ. బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఏదైనా మినిమం 3 months to 6 months తీసుకుంటుంది టైం. దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్ వంశీ, యూ కెన్ ఎలాబొరేట్ అంటే ప్రస్తుతం పాత కంపెనీలో ఏం పని చేసావు, ఇప్పుడు ఏముంటుంది చెప్పండి. వాట్ ఈస్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ కంపెనీ? సో ప్రీవియస్లీ మై కంపెనీ ఇస్ బేస్డ్ ఆన్ ప్రింట్ ఆన్ డిమాండ్ సార్. 55+ నిషెస్ ఉంటాయి సార్ మాకు, బ్లూ కాలర్ అండ్ వైట్ కాలర్ నిషెస్. సో వాళ్ళ రిలేషన్షిప్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని, వాళ్ళ ఎగ్జాంపుల్ మెకానిక్స్ ఉన్నారు. So we will design a t-shirt for mechanic and we will sell them on Facebook. So mechanics ante like
ఇక్కడ ఇండియాలో మనకు చాలా వరకు ఫేస్‌బుక్‌లో ఇంటరాక్ట్ అవ్వరు. వేరేస్ ఇన్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ సమ్ అదర్ ఇంగ్లీష్ కంట్రీస్ people used to interact, like they will be having their own pages, fan pages, and so we used to target them using this Facebook ads. So ఇప్పుడు మెకానిక్ వైఫ్, మెకానిక్ సన్, మెకానిక్ డాటర్ అట్లా ఒక నిష్ ఉంటే ఆ రిలేషన్షిప్స్ మొత్తం మేము టార్గెట్ చేసి డిజైన్స్ చేస్తాం సార్. అండ్ వి విల్ సెల్ దెమ్ ఆన్. ఎగ్జాంపుల్, ఐ లవ్ మై ప్రొఫెషన్, I have to show it to the people. So bad as mechanic ఓకే. ఒకటి ఓకే. వస్తుంది. సో పీపుల్ లైక్ వాట్ యూ డూ అని చెప్పే లోపే, లైక్ వెన్ దే సీ యువర్ టీ షర్ట్ యూ విల్ బి ఓకే దిస్ గై ఇస్ అ మెకానిక్. ఓకే. ఓకే. అట్లా దిస్ గై ఇస్ మెకానిక్. సో అట్లా మేము టీ షర్ట్స్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు కంప్లీట్ గా టోట్ బ్యాగ్స్, బ్యాడ్జెస్, ఫ్లాగ్స్. ఇప్పుడు మనకు లైక్ ఫ్లాగ్స్ అంటే మామూలుగా ఫ్లాగ్ హోస్టింగ్ అట్లా కాదు సార్. ఇంటి ముంగట ఫ్లాగ్స్, అది వాళ్ళకు ఒక ఐడెంటిటీ సార్. ఓ ఫ్లాగ్స్. సో పీపుల్ ఏంటి అని అంటే లైక్ వి బిలాంగ్ టు దిస్ కమ్యూనిటీ అట్లా. సో ఆ కమ్యూనిటీ ఏంటి? మెకానిక్స్ కమ్యూనిటీ, మెషినిస్ట్ కమ్యూనిటీ, వెల్డర్స్ కమ్యూనిటీ, ఫైర్ ఫైటర్స్ కమ్యూనిటీ. అంటే అట్లా ఫ్లాగ్ అట్లా పెట్టుకుంటే వాళ్ళకు ఒక రెప్యుటేషన్ వస్తుంది సార్. పీపుల్ ఆ ఫ్లాగ్ లో ఏముంటుంది? వీళ్ళది ఏమన్నా వాళ్ళ బ్రాండ్ ఏముంటుందా? ఏముండదు సార్. మెకానిక్, వెల్డర్ ఒక కొటేషన్ ఉంటది. ఇప్పుడు జూలై 4 వాళ్ళ ఈవెంట్స్ కదా సార్, వాళ్ళ ఇండిపెండెన్స్ డే. సో యాక్చువల్ గా మన దగ్గర ఏంటి అని అంటే మనకు ఉన్న నేషనల్ ఫ్లాగ్ ని మనం ఏమాత్రం ఎడిట్ చేయడానికి ఉండదు. వెరాస్ దేర్ లైక్ పైన కంట్రీ ఫ్లాగ్ ఉంటుంది, కింద వీళ్ళ వీళ్ళ ప్రొఫెషన్ కి సంబంధించిన ఫ్లాగ్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఈ పాత్రని మీరు ఈడ ఏం డిజైన్ చేస్తారు మీరు ఇప్పుడు ఇక్కడ? ఇక్కడ నేను టీ షర్ట్స్, టోట్ బ్యాగ్స్, బ్యాడ్జెస్, ఈ బ్యాడ్జెస్ మగ్ మొబైల్ ప్రింటింగ్ కూడా చేస్తారా? మగ్ ప్రింటింగ్. ప్రింటింగ్. అవును సార్. బేస్ కాస్ట్ మగ్ $12 సార్. బేసిక్ కలర్ చేంజింగ్ మగ్ అయితే $18 అట్లా. ఇప్పుడు మీ కంపెనీ అనేది డిఫరెంట్ కంట్రీస్ కూడా చేస్తుంది అయితే? అవును సార్. 5 కంట్రీస్ లో యాక్టివ్ గా ఉంది సార్. 45+ షాపిఫై పేజెస్ ఉన్నాయి. 5 కంట్రీస్ లో యాక్టివ్. షాపిఫై పేజెస్? అవును సార్. సో ఇప్పుడు నాకు వర్డ్ ప్రెస్ కాకుండా లైక్ దే విల్ ట్రైన్ మీ ఆన్ షాపిఫై యాజ్ వెల్. సో నేను యాడ్ ఆన్ ఏంటి అంటే నాకు ఇక్కడ మనం ఓడిఎంటీలో మీరు వర్డ్ ప్రెస్ నేర్పించారు. నౌ ఐ బికేమ్ ప్రో. వేరేది ఇప్పుడు షాపిఫై లో కూడా ఎంటర్ అవుతుంది. వర్డ్ ప్రెస్ పర్ఫెక్ట్ అయినామంటే షాపిఫై చాలా ఈజీ. అవును సార్. కొంచెం ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. నీకు అనలిటిక్స్ ఒకటే దగ్గర ఉంటుంది, మార్కెటింగ్ ఎన్ని యాప్స్ వాడుకుంటే అంత మార్కెటింగ్ బాగుంటుంది. అవును. ఆల్ మై క్లయింట్స్, యూఎస్ క్లయింట్స్ ఆర్ ఇన్ షాపిఫై అన్నమాట. ఐ లవ్ షాపిఫై యాక్చువల్‌గా. అండ్ ఇప్పుడు ఇండియాలో అది ఎక్స్‌పెన్సివ్ షాపిఫై వర్డ్ ప్రెస్ తో పోల్చుకుంటే. అవును సార్. మనము ఒక బ్లూ హోస్టింగ్ తోటి వర్డ్ ప్రెస్ తీసుకున్నాం అనుకో పర్ ఇయర్ చార్జెస్. బట్ ఇక్కడ షాపిఫై ఎక్కువ ఖర్చు ఉంటుంది. అవును సార్. ఇండియాకి సెట్ కాదు. ఇప్పుడు ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి సార్. అప్రాక్సిమేట్ గా ఒక 50+ ఉన్నాయి సార్ ఫేస్బుక్ పేజెస్. ఒక్కొక్క దాంట్లో సార్ మా యాటో బాస్కెట్స్ వచ్చి మంత్లీ మోర్ దెన్ 1500 సార్. 1500+ యాటో బాస్కెట్స్ ఉంటాయి సార్. అండ్ లీడ్స్ వేరు అట్లా. రీమార్కెటింగ్ ఇప్పుడు ఎంత మార్కెటింగ్ నడుస్తుందో చూడు యాక్చువల్‌గా. అండ్ ఒక iOS అప్డేట్ వల్ల కొంచెం ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడు మేము ఏంటి అంటే ఫేస్బుక్ ఏజెన్సీ అకౌంట్స్ యూజ్ చేస్తాం సార్ మేము. యూఎస్ లో బై చేస్తాము. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కాస్ట్ అరౌండ్ $150 to $500 సార్. ఓకే. అట్లా. అంటే ఇప్పుడు అంత పెద్ద కంపెనీలో పార్ట్ అయినందుకు నీకు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది వంశీ. చాలా ఉంది సార్. చాలా సో మెనీ థింగ్స్ టు లెర్న్. చాలా ఉంది. అండ్ చాలా ఫ్రీడమ్ ఉంది సార్. ఇట్స్ గుడ్ టు నో. ఈవెన్ yes sir. Bangalore boy, I think you got the answer from వంశీ. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అలెక్స్ ఎస్ఈఓ మీద 1 year ఉంది అన్నారు కదా. 1 second. ఎస్ఈఓ ఒక్కటే ఉంటే వేస్ట్ అండి. ఎస్ఈఓ తో పాటు అన్ని నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? మీరు జంప్ కండి, వేరే కంపెనీ జంప్ కండి. కొంచెం గూగుల్ యాడ్స్ మీద నాలెడ్జ్ పెట్టుకొని జంప్ అండి, మంచిగా ఉంటుంది. సాయి కృష్ణ, లైక్ ఐ స్టార్టెడ్ రన్నింగ్ క్యాంపెయిన్ ఎవ్రీ టైమ్ ఈస్ లిమిటెడ్ బడ్జెట్. లిమిటెడ్ బడ్జెట్ ఎందుకు ఉంటుంది అంటే యూ హ్యావ్ అ స్కోప్ ఆఫ్ ఇంక్రీజింగ్ యువర్ బడ్జెట్. అది అన్నంత మాత్రం ఎర్రర్ ఏం కాదు. మీరు 500,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి అలా అవుతుంది. ఓకే వంశీ, నీకు ఒక సర్ప్రైజ్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ ఫర్ సర్ప్రైజ్? yes sir, obviously.
ఈజ్ యువర్ మేడం. Vice ma'am, happy birthday. Thank you, Vamshi. How are you? I'm very good, ma'am. Like మీ బర్త్డే గిఫ్ట్ ఎట్లుంది మేడం? So very happy, very happy. Like మీరు మార్నింగ్ కాల్ చేశారు కదా, నేను 45 days క్లాస్ లో ఉండే. I was very Yes, ma'am. happy. I told you that thing, right? You have Yeah. given me such a Yes. good birthday surprise. Very happy for you, Vamshi. Yes. And like fine, ma'am. Like, even we are very happy to join over here. మధ్యలో కొన్ని గ్లిచెస్ వచ్చినాయి. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఇట్. మీ బ్యాచ్ లో జరిగినాయిలే. ఓకే, దట్స్ Yeah. ఓకే. అంటే లైక్ డైరెక్ట్ గా కూడా అసలు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా నేను పార్టిసిపేట్ కాలేదు దాంట్లో. ఐ డోంట్ నో హౌ మై నేమ్ కేమ్ ఇన్ టు ఇట్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఫన్నీ థింగ్ సార్. అది మనం గ్రూప్ జాయిన్ అన్నామంటే పాజిటివ్స్ ఉంటాయి, negatives ఉంటాయి. It's Yes, okay. sir. కరెక్ట్. So tell me something about your trainer, how she trained you. మెంటల్ ఫ్రమ్ ద డే వన్. ఎట్లా అంటే సడన్ గా వస్తలేవు మాటలు, కానీ భలే చెప్తున్నా సార్. ఎనీ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ ఇట్ ఈజ్ ఈజీ గైస్ అని అంటారు మేడము. సో అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నిజంగానే ఈజీ ఉంది అనుకుంటారు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి లైట్ గా సార్ ఇప్పుడు పిల్లలకి ఏబిసిడి దగ్గర నుండే కదా సార్ నేర్పించేది. ఆల్ఫాబెట్స్, వర్డ్స్, సెంటెన్సెస్ అట్లా వస్తుంది కదా. సో అందరు ఏమనుకుంటారు, మొత్తం లెవెల్ అంతా ఆల్ఫాబెట్స్ ఉంటది అనుకునేసరికి కొంచెం అక్కడ డౌన్ అయిపోయారు. కానీ తర్వాత మేడం రియలైజ్ అయ్యి అన్ని క్లియర్ కట్ గా చెప్తారు సార్. వంశీ ఎలా ఉంటుంది మెకానిజం? ఇప్పుడు మనం ఒక పర్సన్ ని సైంటిస్ట్ చేయాలన్నా కూడా సైంటిస్ట్ కూడా అంత ఈజీ కాదు. కానీ వాడు సైంటిస్ట్ కావాలంటే వాడికి ఈజీ అని చెప్పే చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ప్రాసెస్. లేకపోతే వాడు సైంటిస్ట్ ఎప్పుడు కాలేడు. అంత పెద్ద మ్యాథ్స్ నేను నేర్చుకుంటానే వాడు అవుతాడు అనమాట. That is what I told them recently. World War II అప్పుడు అందరూ when they were in the war and all, I told you about the medicine recently. Ketchup. They used to give ketchup to the soldiers అన్నమాట. ఇదే మెడిసిన్, మీరు ఈ ketchup తింటే మంచిగా అయిపోతారు అని. So I told them that ketchup medicine. వంశీ ఎలా అంటే ఎవ్రీథింగ్ హీ ఫీల్స్ స్టార్టింగ్ లో డిఫికల్ట్ అని ఒక ట్యాగ్ పెట్టేస్తారు వంశీ. ఫ్రమ్ ద ట్రయల్ క్లాసెస్ హీ హాస్ స్టార్టెడ్ ఇట్. హీ టోల్డ్ మీ రీసెంట్లీ, మేడం ట్రయల్ క్లాసెస్ లో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా. ట్రయల్ క్లాసెస్ ఐ టోల్డ్ వెబ్సైట్ డిజైనింగ్ ఇస్ నాట్ ఈజీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 150 people, but I felt that website designing is very easy. He told me that later. So yes, I will still say that guys, digital marketing is easy only. Other Millennium batch students unte vinandi digital marketing easy. వైష్ణవి, మీ స్టూడెంట్స్ అంతా పార్టీ అడుగుతారు. టెల్ దెమ్ అ డేట్ వెన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ పార్టీ. నేను వస్తాను సార్ హైదరాబాద్ కి. స్పెషల్ లైక్ వస్తాను. పార్టీ సుభాష్ సార్ మీకు ఒక 3 days లో ఇస్తారు గైస్, బికాజ్ సుభాష్ సార్ వస్తుంది August 15th. So sir is going to give you the party. 4 o'clock మెయిల్ వచ్చింది సార్ నాకు. నేను చూసుకోలేదు. సడన్ గా మా మేనేజర్ ఫోన్ చేసి ఏదో అంటే ఉద్యోగం ఉందా పోయిందా పోయింది అన్నాడు. అప్పా సార్ వేరేది వస్తున్నాము, నథింగ్ టు వరీ, కొంచెం జోక్ తీసుకో అంటే ఓకే ఫైన్. సో ఫ్రమ్ నౌ ఆన్ యు ఆర్ నాట్ సార్ పార్ట్ టైం ఎంప్లాయీ కదా సార్, ఇప్పుడు ఫుల్ టైం ఎంప్లాయీ నేను అట్లా. కానీ హ్యాపీ సార్, వెరీ బ్లెస్డ్. నేను క్వశ్చన్ తీసుకుంటా సార్. ఇక్కడ మనకు దీపక్ రెడ్డి గారు, ఆమె 45 days కోర్స్ స్టూడెంట్, జెన్యూన్ లీడ్స్ వస్తారు. ఫేస్బుక్ లో గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాకి వెళ్ళామంటేనే అంత జెన్యూన్ లీడ్స్ ఉండవు అనమాట. కాకపోతే రియల్ ఎస్టేట్ పీపుల్కి నేను చెప్పేది ఒకటండి, మీరు ఫోటో పెట్టి మార్కెటింగ్ చేయకండి. ఒక వెంచర్కి సంబంధించిన ఫోటో పెట్టి చేస్తే ఇట్స్ కామన్. అలా కాకుండా వెంచర్కి సంబంధించిన వీడియో తీయండి, మాట్లాడండి, ఫెసిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి, అప్పుడు రన్ చేయండి. ఇంకొకటి, సరే ఏజెంట్గా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూ కాంట్ స్పెండ్ మోర్ మనీ, ఇదిగా స్పెండ్ పెంచండి. 500 పెట్టే కాడ 2000 పెట్టండి, మీకు క్వాలిటీ లీడ్స్ వస్తాయి. మోర్ లీడ్స్ అందులో ఫిల్టర్ అయిపోయి కొన్ని క్వాలిటీ లీడ్స్ వస్తాయి అనమాట. అది నా సజెషన్. ఇంకా చాలా మందికి ఇక్కడ డిస్కషన్ అవుతుంది కాబట్టి నేను ఆన్సర్ చేస్తున్నాను. రేపటి నుంచి నేను ఎవ్రీడే లైవ్ వస్తా, అప్పుడు మీ ఆన్సర్స్ తీసుకుంటా. ఇంతకుముందు మీ దగ్గర మీ ట్రైనర్ ఉంది, అట్ ద సేమ్ టైం మనిషి కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ birthday wishes and birthday party only. Birthday party after 3 days Subhash sir is going to give you guys. Right. August 15th. Wait for August 15th. Everybody. Vaishnavi Madhuri is your student? Yeah, 11 a.m. batch student. Sir, in fact, I told you right, she works with Value Labs. Even she suggested me, ma'am. నాకు ఒక రెఫరెన్స్ ఇచ్చారు వాల్యూ ల్యాబ్స్ కి. నాకు కాల్ వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ ఎ కాల్ ఐ మైట్ స్విచ్ టు వాల్యూ ల్యాబ్స్ యాజ్ వెల్. కానీ హైదరాబాద్
Madhuri, it's good to know that you're working for Value Labs and still learning digital marketing. Good. ఇంకొక మంచి కాంప్లిమెంట్ వచ్చింది నీకు. మేడం మీ స్పాంటేనియస్ కి టేక్ బాగుంట. 8:15 PM batch student అన్నమాట. 8:15 PM batch students కి 11 AM batch student తో లైవ్ వచ్చిన అంటే they are going to attack me tomorrow for sure. Because 8:15 PM batch have that feeling, I told you right. 11 AM batch అంటారు మీకు ఎక్కువ ఇష్టం మేడం అని అంటారు. అట్లా ఏం లేదు. Like all batches are equal to me, all students are equal to me. First Seshwa start చేస్తారు రేపు. I'm very sure about it. Once I start the class tomorrow, he's going So to I will ask me read few names because we should not miss anybody. I'll read few names అన్నమాట. Guys ఎవరైనా మిస్ అయితే ఏమనుకోద్దు. పీతం కుమార్ అండ్ సునీత, శివ మిప్పాడ, కళాకారులు, మాధురి అయిపోయింది. సినీ ఫ్లూట్ ఎవరండి అసలు? Even I want to know who is Cine Flute. Even I don't know who is Cine Flute. సినీ ఫ్లూట్ బై నువ్వు యూట్యూబ్ లో కూడా కామెంట్ పెడతాను. నీ పేరేందో చెప్పు బై. Yes, నేను మొన్న కూడా చూసాను ఒక కామెంట్. మణిశేఖర్, లవరాజు అండ్ సుధా కిరణ్, కాశీ విశ్వనాథ్ తెలుసు నీకు, బబ్లీ, స్నోఫ్లేక్, దివ్యారెడ్డి ఇస్ యువర్ స్టూడెంట్. Divya, yes, again she is my student. సంతోష్ ప్రాపర్టీ అడ్వైజర్, ప్రదీప్ కుమార్, మొగ్లీ క్రియేషన్, ప్రవళిక. ఈ హిట్ ఫుట్ హట్టు స్టూడెంటా, జాయిన్ అయ్యిందా? I don't know. Actually వాళ్ళ పేర్లు తెలీదు. వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ తో వస్తారు. I really don't know. Cine Flute. ధర్మ ఇస్ యువర్ స్టూడెంట్ రైట్? Yeah, Dharma is my student. Yes. అండ్ బాలసాయి దత్త ఆల్రెడీ మంచి జాబ్లు కొట్టాడు. Yeah, recently ఇంకో కొత్త జాబ్ కూడా కొట్టారు బాలసాయి. ఈవెన్ యా కృష్ణప్రియ స్టూడెంట్స్ కూడా నీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. Thank you guys. Thank you so much. Oh, Mogali Creations. Okay, fine. సార్ లింక్డ్ఇన్ లో చాలా మెసేజెస్ వస్తున్నాయి ఫ్రెషర్ గా హైర్ అవ్వడానికి. అవి ఫేకా రియలా ఎలా తెలుస్తుంది? సో మీరు మా స్టూడెంట్ అయితే మాకు పంపించండి. వి విల్ జడ్జ్ యూ కరెక్టా కాదని. ఎప్పుడన్నా ఏ జాబ్ వచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడుగుతారంటే ఫేక్. అలాంటిది 100 రూపాయలు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీ కూడా అడగదు అట్లా. She is my student itself, Tejeshwari, 9:30 batch student. Yeah, my student itself. లాస్ట్ వీక్ దీనికన్నా ముందు పబ్లిసిస్ సేపియంట్ లో ఇచ్చాను సార్ ఇంటర్వ్యూ. ఓకే. సో వాళ్ళు ఏంటి కంప్లీట్ GA4 అడిగారు. ఓకే. అప్పటికే మేడం కొంచెం హెల్ప్ చేసింది నాకు, వైష్ణవ్ గారు కొంచెం హెల్ప్ చేశారు కానీ సక్సెస్ అవ్వలేదు సార్. అంటే వాళ్ళు అంతా ఫ్యూచర్ లో మేము GA4 నుంచి ఇంకా ఎక్కువ క్వాలిటీ కంటెంట్ రిలీజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు GA4 మీద ఎక్స్ప్లోర్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వీఆర్ అ మార్కెటర్ ఫ్రమ్ ద లాస్ట్ 10 years. మేము ఓల్డ్ చూసిన కన్సోల్ వేరే, ఇప్పుడున్న కన్సోల్ వేరే అన్నమాట. ఇది కాంప్లికేటెడ్ చేశారు. ఎంతమంది చాలా ఈజీగా ఉంది అనమాట. వెన్ ఐ ఫైండ్ టైమ్ మోర్ ఐ ఎక్స్ప్లోర్, ఐ గివ్ వీడియోస్ ఫర్ యూ. yes అది ఇస్తే బాగుంటుంది. సర్చ్ ట్యాగ్ మేనేజర్, సర్చ్ కన్సోల్ అండ్ GA4 మీద చాలా టఫ్ అడిగారు సార్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని చెప్పాను. లాస్ట్ లో రిపోర్టింగ్ ఎక్సెల్ అడిగారు. ఎక్స్పీరియన్స్ లెవెల్ లో అట్లనే ఉంది. ఫ్రెషర్స్ నే నేను అప్పటికి అండ్ ఆల్సో మనకి GA4 ఇంకా కవర్ కూడా అవ్వలేదు కదా వంశీ. అసలు మా GA4 స్టార్ట్ అవ్వలేదు సార్. I helped them little bit. అది ఇంటర్వ్యూ ఉంది సెషన్ అంటే ఏంటి, ఇన్ఫాక్ట్ అదే ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం. చేసిన తర్వాత ఓకే ఇట్స్ ఆల్ అబౌట్ టర్మినాలజీ, క్యాన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ దిస్ రిపోర్ట్ అని చెప్పేసి నన్ను ఎక్సెల్ షీట్ అన్నారు. నాకు ఎక్సెల్ రాదు అన్నాను. హౌ కమ్ యూ వర్కింగ్ యాజ్ దిస్ ఇస్ ఫ్రమ్ 7 years అంటే ఇప్పుడు ఆఫ్ వెరీ హై ప్యాకేజ్ కదా వంశీ. ఎంత ప్యాకేజ్? 12 lakhs ప్యాకేజ్. నేను అనుకున్నాను వస్తే అప్పుడు ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్. నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నా, సూన్ మన కోర్స్ లో ఎక్సెల్ కి సంబంధించిన కూడా యాడ్ చేద్దాం. ఐదర్ ఐ ట్రైన్ ఆర్ ఎల్స్ ఐ బ్రింగ్ సమ్ ఎక్స్పర్ట్ టు ట్రైన్. ఒక 5 to 7 days ట్రైనింగ్ ఇద్దాం. ఎందుకంటే మాకు యాక్సెస్ ఉంటుందా సార్? మాకు యాక్సెస్ ఉంటుందా? ఏది ఏమైనా మళ్ళీ అందరిని పిలుస్తాం. ఓకే, పాపలు అందరిని పిలిచి చెప్పాక మీరు ఏడికి పోయినా మిమ్మల్ని వదలం. మేము విల్ బ్రింగ్ యూ అండ్ విల్ ట్రైన్ యూ ఆన్ దట్. ఎందుకంటే వన్స్ యూ గో ఎక్స్పీరియన్స్, పీపుల్ ఆస్క్ యూ లైక్ దిస్, ఎక్సెల్ ట్రైనింగ్ అడుగుతారు వాళ్ళు. ఎక్సెల్ నాలెడ్జ్ ఉందా అంటే మోస్ట్ ఆఫ్ ద వర్క్ యూ విల్ డూ ఇన్ ఎక్సెల్ ఓన్లీ. కాబట్టి ఐ నో వన్ గాయ్ హూ వాజ్ మై కొలీగ్, ఐ విల్ బ్రింగ్ హిమ్, హీ విల్ టీచ్ ఆల్ ఆఫ్ యూ గైస్. మీకు వీలైన వాళ్ళ క్లాస్ వినండి, లేదంటే రికార్డెడ్ వీడియోస్ అయినా పర్లేదు. విల్ ట్రై టు బ్రింగ్ అ ప్రాపర్ క్వాలిటీ ఆన్ ద ఎక్సెల్ షీట్. సో అప్పల్ రాజు గారు, మీరు కోర్సులో ఇంట్రెస్ట్ ఉందన్నారు కదా, ODMT.in కి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి. ఎవరైతే అపార్ట్ ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో
odmt.inకి వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. ఎవ్రీడే డెమో ఉంటుంది 5 o'clock. ప్రస్తుతానికి వైష్ణవి మేడం బ్యాచెస్ నడుస్తున్నాయి. నేను నంబర్ కూడా పెడతాను, వాట్సాప్ నంబర్. ఈ నంబర్ కూడా And use వాట్సాప్ coupon code Vamshi. Tell them how much discount they'll be getting then. That is Avurkana student 5,000 discount, Vamshi. For Oh every my student 5,000 Wow. discount. I mean, నీకు వస్తుంది అది referral amount. Students కి రాదు. So Yeah, sorry for sir. that. But yeah, if you refer someone, you are going to get 5,000. Definitely, man. Definitely. Now people are సంతోష్ trying. ఇప్పుడు నా డిజిటల్ ఫ్రెండ్స్ మార్కెటింగ్ ఏజెన్సీ గురించి ఇంతకుముందు మాట్లాడాను నేను. ఈ వీక్ లో మళ్ళీ నా స్టూడెంట్ ఎవరైతే ఏజెన్సీ స్టార్ట్ చేశాడో ఆయనతో ఇంటర్వ్యూ చేస్తే ఇప్పటికే డిలే అయింది. డిజిటల్ గరుడ అని స్టార్ట్ చేశాడు. ఐ బ్రింగ్ హిమ్. ఆయన అన్ని టిప్స్ ఇస్తాడు మీకు దాని గురించి. ఇంకా చాలా మంది విషయాలు చెప్తున్నారు. బట్ ఓకే, Can I talk about, I want to talk about one of my student. Can I talk about them? Shekhar Garu. Actually, Shekhar Garu has 36 years of work experience. అని Okay. శేఖర్. So, he's in, శేషగిరియా శేఖరా? no, Funny Shekhar అని ఉంది కదా. Ah, So, he has 36 years of work experience. He's already retired అన్నమాట. నాకు కోర్స్ జాయిన్ అయ్యే ముందు మేడం నేను అసలు ఉట్టిగా టైం పాస్ కోసం జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నాకేం చేయాలని లేదు, ఐ జస్ట్ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ అని చెప్పారు. జనరల్ గా మనం డెమో అయిపోయిన తర్వాత ఫాలో అప్ చేస్తాం కదా, లైక్ వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ద కోర్స్ ఆర్ నాట్. ఐ వాజ్ లిటిల్ బిట్ హెసిటెంట్ టు ఫాలో అప్ హిమ్ అనమాట. అరే టైం పాస్ అన్నారు, కోర్స్ అంటున్నారు, ఐ డెంట్ అండర్స్టాండ్. సో నేను పెద్దగా అంతగా కూడా ఎఫర్ట్స్ పెట్టలేదు whether he will join or not. Even I was in doubt, but later he called me one day and he said no, I'm going to join the course, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను and all. And literally I think he's almost 60 years. Sorry Shekhar garu మీ ఏజ్ చెప్తున్నా. But he is the only one who is always active in the class. Always active in our 11 ఇప్పుడు AM అడిగినా batch. ఏది అడిగినా అసలు ఫస్ట్ వీళ్ళందరూ షేర్ స్క్రీన్ చేయమంటే షేర్ స్క్రీన్ చేయరు, ఏం నేను చేయరు, అసలు చేయను. ఊరికే వింటారు. కానీ శేఖర్ గారు నేను షేర్ చేస్తా స్క్రీన్, నేను ఐ విల్ చేస్తా. షో ఇట్ టు యు అని. ఇప్పుడు వచ్చారా? తను వచ్చారా? ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? He's here. హలో శేషగిరి గారు, కంగ్రాచులేషన్స్. ఏజ్ ఈజ్ శేఖర్ గారు. జస్ట్ నంబర్ అని మీరు ప్రూవ్ చేశారు. వెరీ గుడ్. మీలాంటి వాళ్ళు కావాలి యాక్చువల్గా. ఎందుకంటే కంటిన్యూస్ లెర్నర్ గా ఉంటే యూ కెన్ బెటర్ మార్కెట్ యువర్ ప్రోడక్ట్. గుడ్ టు నో అబౌట్ దట్. Yes. He motivates 11 AM batch students a lot. Actually చాలా నేర్చుకున్నారు శేఖర్ గారు నుంచి 11 AM batch students. ఓకే. That is సమ్ really పీపుల్ nice. ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఎస్ఈఓ. నేను రేపు మాట్లాడతా, ప్లీజ్ ఇది ఒక రోజు వదిలేసేయండి. రేపు నుంచి మాట్లాడదాం. అండ్ ఈస్ యువర్ స్టూడెంట్? I have joined July batch. No. I think she's Krishna Priya student if I'm not wrong. సలీమా ఈస్ యువర్ స్టూడెంట్? Yeah, Salima is my student. హాయ్ సలీమా. 7 AM batch student. శ్రవంతి గుర్తుంది కదా? హూ ఇస్ శ్రవంతి? రాజమండ్రి శ్రవంతి. వాళ్ళ She's Shravanti only. She's She's Shravanti. Yes. ఏది ఋత్విక్ అంటున్నావా? Yes. Shravanti, how are you? How is your health? She is very brilliant student. Yes. And ఇక్కడ తేజస్వరి అంట. Yeah, 9:30 AM batch student. Keep reading them so that you can identify. Hello everybody. 9:30 and 7 PM are the recent batches. Recent అంటే SEO Google Ads లో ఉన్నారు. But 11 AM batch and సాయంత్రం 8:15 PM batch are about to end అన్నమాట. They are about to end. And ఈవెన్ రఫీ కూడా మేడం మన బ్యాచ్ లో సౌదీ అక్కడ ఉంటాడు చూడండి. Yes, Rafi is from South. ఇక్కడ నుండి అంత డెడికేషన్ గా వర్క్ చేసుకుంటూ క్లాస్ విని డౌట్ సెషన్ అటెండ్ అయ్యి మళ్ళీ మేము మీటింగ్ పెట్టుకుంటే దాంట్లో కూడా అటెండ్ అయ్యి చాలా కష్టపడుతున్నాడు మేడం. సుధాకర్ ఏమో చెప్తున్నాడు, ఎనర్జెటిక్ గా ఉన్నారు. క్లాసెస్ ఎన్కి వస్తున్న సేమ్ ఎనర్జీ లెవెల్స్. ఐఎమ్ ఆల్వేస్ ఎనర్జెటిక్ గైస్. I don't like being calm. I don't like calm people. Let us మనం నిజాలు మాట్లాడు. కానీ క్లాస్ లో నేను ఏ ఒక్క రోజు ఆన్సర్ చెప్పలేదు మేడం. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు అందరు మనసులో ఏందంటే వీడు ఎన్నడూ ఏం చెప్పాడు, వీడు ఇట్లా జాబ్ ఎట్లా. I think sir has lost the connection. Did sir lose the connection? హ్యాంగ్ అయింది. అనుకుంటారేమో వంశీ, బట్ మీరు అట్లా హైడ్ అండ్ సీక్ ప్లే చేస్తే ఎలా తెలుస్తుంది చెప్పండి. నేను ట్రాన్స్పరెన్సీ మేడం, లైక్ ఐ పార్టీ అలాట్, ఐ డూ ఎవ్రీథింగ్. వర్క్ చేసే టైంలో వర్క్ చేస్తాను. వీకెండ్ వచ్చిందంటే నాకు నో స్టింగ్స్ అటాచ్, వదిలేసి వెళ్ళిపోతాను నేను.
యాహ్! వంశీ డస్ నాట్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే పిచ్చి ఉంటది గానీ, వంశీ హేట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్. టుడే మార్నింగ్ హి వాస్ ఫీలింగ్ బ్యాడ్ బికాజ్ హి గాట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. హి వాస్ లిటరల్లీ క్రైయింగ్ దట్ హి గాట్ వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా మంది నాకు అది మీకు అర్థం కాదు వర్క్ ఫ్రమ్ హోమ్ మేడం. దీనికి కూర్చుంటే నాకు ఇట్లా స్టమక్ వచ్చేస్తుంది మేడం. లైక్ ఐ యూస్ టు జిమ్ బాడీ, లైక్ ఐ యూస్ టు వర్క్అవుట్ ఏ లాట్. సడన్ గా 2 years నుండి ఇక్కడికి ఫుడ్ వస్తుంది, ఇక్కడికి అన్ని కథం అయిపోతుంది. డన్. వంశీ నేను ఒక టిప్ చెప్తా విను నువ్వు. ఓకే, సార్ ఈవెన్ ఐఎమ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్, సార్ దట్స్ వాట్. ఆఫీస్కి వెళ్తే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఫోర్స్ఫుల్ గా తెచ్చుకుంటున్నాం. బట్ వర్క్ ఫ్రమ్ అంత బ్యూటిఫుల్ లేదు బై. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నీకు కాదు, సెల్ఫ్ డిసిప్లిన్ మనం క్రియేట్ చేసుకోవాలి. మార్నింగ్ Yes. వెళ్ళడం కానీ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవాలి మనం. ఎస్ సార్. అండ్ మేడం కదా, సార్ సోషలైజింగ్ లేదు సార్. నేను ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీ సార్ వాళ్ళతో ఓకే, ఈవెన్ నా కొలీగ్స్ తోని కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఏదన్నా సార్ ఆబ్వియస్లీ బ్యాక్ బిచ్చింగ్ ఉంటుంది, కొన్ని గాసిప్స్ ఉంటాయి. వీ క్యాన్ ఏదో మాట్లాడుకో, ఇట్లా మాట్లాడదామన్నా అందరి మైకులు ఆన్లోనే ఉంటాయి. సో ఏమనలేదు. సో అట్లా అంటే ఆఫీస్ లో కొంచెం ఉంటది కదా సార్ ఫ్రెండ్షిప్ అట్లా వేరు అది. సో ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాను సార్. ప్రీ కోవిడ్ ఆఫీస్ లోనే సార్, రాజపుష్ప బిల్డింగ్ లో వి వర్క్ లో సార్ మా ఆఫీస్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. వి వర్క్ యాక్చువల్గా ఓడిఎంటీలో ఏమైందంటే రైట్ నౌ మేడం చెప్పింది యాక్టివ్ అని చెప్తుంది కానీ దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఎందుకంటే మేము పడుతున్న కష్టం అట్లా ఉంటుంది. మేడం రోజు డెమో చెప్పాలి, కృష్ణప్రియ మేడం, వైష్ణవి మేడం రోజు డెమో చెప్పాలి. ఎంత ఎనర్జీ పోతుంది. ఫాలో అప్ చేయడం కానీ, స్టార్ట్ అయినాక ట్రయల్ క్లాస్ చెప్పడం కానీ, మీతో 3 months జర్నీ చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అసలు యాక్చువల్గా పైకి అనిపించినంత ఈజీ అయితే కాదు. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్, మేడం మాత్రమే యాక్టివ్ ఉన్నా అని చెప్తుంది కానీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ ఓవర్ దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ వైష్ణవి, పుట్టింగ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ మేడం, అండ్ ఐమ్ రియల్లీ సారీ ఇన్ కేస్. And Seshu, I'm getting ready to face your batch tomorrow. Don't worry. అట్లీస్ట్ మేడం నేను జాయిన్ అయ్యే ముందు అనుకున్నాను సుభాష్ గారితో ఖచ్చితంగా ఒక సెషన్ అనుకొని సాధించాను. అది చాలు మేడం. నాకు హైక్ వచ్చినా రాకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, అండ్ ఐఎమ్ నాట్ బ్యాక్ ఆఫ్ మనీ. నాకు డబ్బులు కావాలి, డబ్బుల కోసం చేస్తున్నాను కాదు, కెరీర్ స్ట్రాంగ్ అవ్వాలి అని నేను ఇది పిక్ చేసుకున్నాను. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ సార్, లిటరల్లీ రియలీ హ్యాపీ. ఈ రోజు నేను ఇది సెషన్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ కావాలి. అరే డబ్బులు ఉంది, డిజిటల్ మార్కెటింగ్ డబ్బులు ఉంది, ప్రాసెస్ ఉంది, ఓకే ప్యాషన్ ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. చాలా మంది గైడెన్స్ లేక ఎక్కడెక్కడో పోతున్నారు అనమాట. యూట్యూబ్ లో కూడా వేరే వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ బాగాలేదని. సో నువ్వు దానికి ఏం చెప్తూ చెప్పు. డిజిటల్ మార్కెటింగ్ ఎంత స్కోప్ ఉందో ఒకసారి స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది ఎనార్మస్ సార్. లైక్ ఒక నీడిల్ దగ్గర నుండి ఒక ఏరోప్లేన్ వరకు ఎనీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. వీ క్యాన్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ 4 modules అని మనం అనుకుంటాం కానీ మోర్ దెన్ 400 ఉండొచ్చు. కరెక్ట్. ఒక ఎక్స్పర్టైజ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే సార్, లైక్ వీ క్యాన్ కెరీర్ గ్రోత్ ఉంటుంది, ఆర్ ఎల్స్ యూ కెన్ సెటప్ యువర్ ఓన్ బిజినెస్. ఐ సా సమ్వన్ లింక్డ్ఇన్ ఫనెల్ ఒకటి క్రియేట్ చేసుకొని హీ ఈస్ మింటింగ్ మిలియన్స్ ఇన్ యుఎస్ఏ. హీఈస్ ఎక్స్పర్టైజ్ ఇన్ లింక్డ్ఇన్. ఇప్పుడు ఇంకొక అమ్మాయి లైక్ ఐ డోంట్ నో ఫ్రమ్ మధ్యప్రదేశ్ ఆర్ బెంగళూరు, షీ సెల్లింగ్ హర్ క్యాన్వా అకౌంట్ సార్. క్యాన్వా మొత్తం క్యాన్వానే ఒక కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాన్ని ఇంకా సింప్లిఫై చేసి తను ఒక్కొక్క అకౌంట్ 50,000 to 1 lakh రూపీ అమ్ముతుందంట సార్. అంటే లైక్ యూ క్యాన్ జస్ట్ క్రియేట్ యువర్ అంతే సార్. మనకి ఏదైతే మనం అది క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది సార్. ఇప్పుడు మన దాంట్లో 4 different modules, 4కి 4 పర్ఫెక్ట్ ఇప్పుడు నాకు ఎస్ఈఓలో ఆఫ్ పేజ్ బ్యాక్ లింకింగ్ ఇవ్వమంటే సారీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వెళ్ళిపోతుంది సార్. నాకు ప్రాక్టీస్ చేసినా రావట్లేదు. సో అట్లా అని చెప్పేసి మిగతా నేను వదిలేయట్లేదు. సో ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను. కాకపోతే నా ఎక్స్పర్టైజ్ వచ్చి సోషల్ మీడియా సార్. నా ఎక్స్పర్టైజ్ వంశీ చెప్తుంది ఏంటి అంటే ప్రాక్టీసింగ్ సార్. నేర్చుకునడం ఇంపార్టెంట్ కాదండి, నీకు సెల్లింగ్ అనేది తెలియాలి. అంటే నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఆమె క్యాన్వా అకౌంట్ చేసి కూడా డబ్బు సంపాదిస్తుంది. సో యు ఆర్ ఎ మార్కెటర్ మ్యాన్. నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోవాలి. whenever you market yourself you make money. ఓకే. సో ఇప్పుడు జాబ్ విషయంలో కూడా అంటే కోర్స్ అయిపోయిన తర్వాత హౌ బెటర్ యూ మార్కెట్ యువర్ సెల్ఫ్ యూ విల్ గెట్ ఎ జాబ్. ఓకే. కాన్ఫిడెంట్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి, మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకుంటే మేకింగ్ మనీ ఇస్ నాట్ అ బిగ్ డీల్. సార్ యాజ్ ఎ ఫ్రెషర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్.
ఒక ఫ్రెషర్ 30,000 40,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే లైక్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ లైక్ అది మైండ్ లో పెట్టుకొని మాత్రం రావద్దు సార్, బికాస్ మార్కెట్ ఈస్ వెరీ టఫ్. పీపుల్ ఫ్రమ్ ఐఐఎం ఐఐటి దే ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ అ జాబ్ నౌ. రెసిషన్ లో ఉన్నాం. డిజిటల్ మార్కెటింగ్ అనేది రెసిషన్ లో ఉండదు సార్. రెసిషన్ ని ప్రమోట్ చేయాలన్నా డిజిటల్ మార్కెటింగ్ రావాలి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెల్ సెడ్ వంశీ సార్. సో ఇది వినండి, చెప్తున్నా కదా, నిజంగా నేను చెప్పినట్టు ఐఐటి ఐఎం వాళ్ళు కూడా దే ఆర్ స్ట్రగ్లింగ్ యాక్చువల్గా టు గెట్ ఎ జాబ్ అనమాట. జాబ్ బట్ డిజిటల్ మార్కెటర్స్ నెవర్ స్ట్రగుల్ టు గెట్ ఎ జాబ్. ఉండదు సార్. సరే, నీకు ఇది మినిమం గ్యారంటీ ఇది నేర్చుకున్నాం అంటే మినిమం గ్యారంటీ. ఓకే, కాకపోతే ఉన్న దగ్గర ఉండకుండా ఇఫ్ యూ కీప్ ఆన్ గ్రోయింగ్ హై ప్యాకేజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాలసాయి దత్త అంటుండు హీ వాంట్ టు లిజన్ టు హిస్ జర్నీ. ఆల్రెడీ చెప్పాడు సాయి, ఇప్పుడు నువ్వు బిగినర్వి, నీవు కూడా వన్ డే యూ విల్ గెట్ హై ప్యాకేజ్. నిన్ను కూడా నేను ఇంటర్వ్యూ చేస్తా. ఈజ్ రియలీ హార్డ్ వర్క్. గ్రాఫిక్ డిజైనింగ్ నాకు జాబ్ నా ఫస్ట్ సాలరీ 8,000 సార్ 2017లో 16లో. ఓవర్ లైక్ విత్ ఇన్ 2 months 4 times పెరిగింది సార్. అంటే నా డిజైన్స్ అట్లా సేల్ అయ్యేసరికి అట్లా ఇంత ఉన్నా ఇంకా లాస్ట్ 45 దగ్గరకు వచ్చి ఆగిపోయాను సార్. ఇంకా ముంగడికి వెళ్ళట్లేదు. అవును, నాకు ఇది వచ్చు అని చెప్పినాక 2 days బ్యాక్ ఇంటర్వ్యూ అయింది. ఈ రోజు మార్నింగ్ లైక్ మోర్ దెన్ 25% హైక్ వచ్చింది సార్ ఇప్పుడు నాకు. ఆల్ బికాజ్ ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ లో మేము రోజుకి నేను 5 to 6 డిజైన్స్ చేస్తాను సార్ యూజింగ్ ఫోటోషాప్ అండ్ ఇల్లస్ట్రేటర్. మిడ్ జర్నీ అని ఒక యాప్ ఉంది సార్. సెకండ్ కి 6 డిజైన్స్ జనరేట్ చేస్తుంది సార్. అది ఆబ్వియస్ గా కంపెనీ వాళ్ళు ఏంటి ఏఐ వచ్చిన తర్వాత జాబ్లు ఎవరు పోతాయి అంటే ఫోటోలు పోతుంది. ఖచ్చితంగా డిజిటల్ మార్కెటర్ పోదు సార్. సార్ మీరు మన మైండ్ ఎట్లా క్లోన్ చేయలేరు కదా సార్. మనం ఎట్లా మార్కెట్ చేయాలి అనేది మనకు తెలుసు. వీ నో ద టార్గెట్ ఆడియన్స్, వీ నో హౌ టు టార్గెట్ దిస్. ఏ కీవర్డ్ యూజ్ చేస్తే ఇట్లా రీచ్ అవుతుంది, ఎంత మందికి ఇది అవుతుంది. వీ కెన్ సార్, ఏఐ కాన్ షో ఎమోషన్స్ సార్, వేర్ యాజ్ హ్యూమన్ వీ క్యాన్ షో ద ఎమోషన్స్. వీ క్యాన్ షో ద ఎమోషన్స్. అదే చెప్తాం సార్. ఏఐ వస్తుందంటే ఎవరికి ప్రాబ్లం ఉంటుందంటే మోస్ట్లీ ఇమేజెస్ చేసే వాళ్ళకు, ఎడిటింగ్ చేసే వాళ్ళు, వీడియో ఎడిటింగ్, కాంటెంట్ రైటర్ కి. మార్కెటర్ ని ఎప్పుడు అది ఇప్పుడు అంతేందుకు ఈ రోజు మన లైవ్ నడుస్తుంది. డూ యూ థింక్ ఏఐ విల్ డూ దిస్ లైవ్? నో కదా, ఇట్ కాంట్. ఏం సార్ రోబో, ఇట్ విల్ జస్ట్ సిట్ లైక్ దిస్ అంతే. ఏది చెప్తే అది కమాండ్ ప్రాంప్ట్ ఏది ఇస్తే చెప్పేస్తుంది. This is everyday demo question. కానీ సార్ there is this saying sir, never misuse or overuse AI. Correct. Hi Joshua, our internship manager. Joshua is your hi Joshua, I heard about you sir. Meere cheppar madam, so he will be handling about the placements and all. Joshua, I'm really happy to have you on board as an internship man. చాలా కష్టపడతాడు, మార్నింగ్ ఈవినింగ్ క్లాస్ తీసుకుంటాడు. I'm very happy. We need to make people like this. Yes. So మన దాంట్లో పనిచేసే as right now 18 team ఉంది. All are ODMT students only. Yes. So whoever learned in ODMT, they only become an employee over here. So Joshua is one. Yeah. And jobs level చాలా జాబ్స్ ఉన్నాయి సార్. గూగుల్లో నౌకరీలో కొడితే వస్తున్నాయి. కాకపోతే లైక్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కొంచెం దెబ్బతింటుంది. See, I have to hire you. 20,000 రూపాయలు నేను ఇస్తున్నానంటే అట్లీస్ట్ యూ హ్యావ్ టు నో ద క్లయింట్ మేనేజ్మెంట్, లైక్ హౌ టు ఇంటరాక్ట్ విత్ ద క్లయింట్. స్కిల్ సెట్ కన్నా మైండ్ సెట్ ఇంపార్టెంట్ సార్. సత్యనాదెల్లా కాంట్ కోడ్, సత్యనాదెల్లా కోడింగ్ రాదు, బట్ స్టిల్ హీస్ హ్యాండ్లింగ్ మైక్రోసాఫ్ట్. చాలా బాగా చెప్పావు. మళ్ళీ అందరికి చెప్తున్నా, ఇట్స్ మైండ్ సెట్ మ్యాన్. ఇఫ్ యూ థింక్ యూ క్యాన్. ఓకే, మేము ఇంగ్లీష్ ట్రైనింగ్ చేస్తుండే వంశీ, వి స్విచ్ బ్యాక్ టు తెలుగు. దీనికి రావడానికి చాలా గట్స్ కావాలి. అందరికి ఉన్న అపోహ ఏంటంటే తెలుగు స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారు బై, తెలుగు స్టూడెంట్స్ పైసలు కడతారా లేదా అనేది మైండ్ సెట్. నేను ఆలోచన చేసింది ఏంటంటే, సరే ఇక్కడ మేము మనీ గురించి ఆలోచించలేదు, ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద తెలుగు కమ్యూనిటీ అని స్టార్ట్ చేస్తాను. బట్ ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంగ్లీష్ ఇస్ నథింగ్. We almost stopped training in English. We focusing more on Telugu. It doesn't mean that Vamshi can't speak in English. Vamshi can speak in English. Aina gavalsin subject gavala dorukutundi. That's it. Today morning I said the same to Vamshi when he called me. Like English training appudu ela untunde, Telugu training appudu ela undi anedi. Like we were talking about the salaries and all. ఇంత ఇంగ్లీష్ మాట్లాడతాము ఇంటర్వ్యూలో. నేను నా కొలీగ్స్ తో ఏ ఒక్క రోజు ఇంగ్లీష్ మాట్లాడింది లేదు సార్. That's what I'm telling, man.
ఆఫీస్ Even పోయినాక నా ఎవరు CEO మాట్లాడాడు మాట్లాడు. నువ్వు మాట్లాడినా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఫస్ట్ ఆఫ్ అదే. ఆల్. అరే ఓకే. చాలరా భయ్ ఉన్న ప్రెషర్ కి మళ్ళీ నీదో ప్రెషర్ అంటారు. అదే సార్. Speaking ఏ English is a ఒక్క pressure రోజు there. Hmm. కన్నడ వాడికి నేను తెలుగు నేర్పించాను సార్. అంటే అట్లా ఫ్రెండ్లీగా. సో ఇంగ్లీష్ మాట్లాడదు. జస్ట్ లాంగ్వేజ్ సార్. దానికి ఎందుకు అంత భయమో నాకు అర్థం కాదు. అంటే నన్ను అంటారు నీకు వచ్చు కాబట్టి నువ్వు ఎన్నైనా చెప్తావు అని. నాకు మొత్తం రాదు. నాకు యాక్సెంట్ ఉంది అంతే. నాది 100 గ్రామర్ మిస్టేక్. కారణం ఏంటంటే మైండ్ సెట్ మాత్రమే చిన్నప్పటి నుంచి సార్. పెరిగింది. బట్ అవసరం అనేది అన్నిటిని నేర్పిస్తుంది. అవసరం అవును. అనేది అన్నిటిని నేర్పిస్తుంది. ఇప్పుడు నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్. నైస్. నాకు అవసరం అనేది నేర్పించింది. నేను కష్టపడ్డా. నేను 200 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా. అప్పుడు అర్థమైంది ఆహా ఇంగ్లీష్ ఇస్ ఇంపార్టెంట్. నౌ ఐమ్ స్పీకింగ్ హ్యాపీలీ విత్ ద క్లయింట్స్. సో కానీ దిస్ గై ఇంగ్లీష్ టాకింగ్ అబౌట్ వైష్ణవి ఫనీ శంకర్. Yeah. He's Shekhar garu. Like he's telling he's 58-year-old anta చెప్తున్నారు కదా chat Now box a లో. little bit lazy. సో ఇంక్రీజ్ 2 years. He felt sad then. అయ్యో అలా ఏం లేదులే. కానీ చాలా మంచి వ్యక్తి సార్. ఏదైనా సరే యాక్టివ్ గా అసలు ఏజ్ కాదు భయపడరు సార్. తప్పైనా రైట్ అయినా చెప్పేస్తా అని చెప్పేస్తారు. నాకు అదే కదా, మీకు తెలిసి పార్టీ అంటే ఫస్ట్ నేను కూడా వస్తా పార్టీకి అంటారు శేఖర్ గారు. వంశీ మీరు ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు? ఓన్లీ టాస్క్ ఏనా ఇంకేమైనా ప్రాక్టీస్ అంటే సార్ నేను మా టీమ్ 3 సార్. వైష్ణవ్ మేడం క్లాస్ అయిపోయిన తర్వాత 1 అవర్ పడుతుంది మళ్ళీ రికార్డ్ సెషన్ యాక్టివేట్ అవ్వడానికి. ఆ 1 అవర్లో మేము మా సొంతగా మేము మేడం చెప్పింది అంటే మేము యాజ్ ఇట్ ఈస్ గా మేము కొంచెం ఫాలో అవుతాము, కొన్నిసార్లు కాము. వన్స్ రికార్డ్ సెషన్ వచ్చిన తర్వాత రికార్డ్ అన్ని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ పికప్ చేసుకుంటాం సార్. మేము ఒక వెబ్సైట్ మేము క్రియేట్ చేసినప్పుడు నేను ఇమేజెస్ చూసుకున్నాను, విశ్వనాథ్ కంటెంట్ చూసుకున్నాడు, మాధురి బ్యాక్ లింకింగ్ చూసుకున్నారు. అట్లా కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ సార్. ఇప్పుడు వర్డ్ ప్రెస్ నాకు వచ్చు అని నేనైతే ఇప్పుడు నాకు మొన్న టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పి ఊరికే వర్డ్ ప్రెస్ రీసెట్ కొట్టి మళ్ళీ చేసినాను సార్ నేను. ఒక స్టార్టింగ్ లో మినమేజ్ టీమ్ చేయడానికి నాకు 2 days పట్టింది. ఇప్పుడు మినమేజ్ టీమ్ లైక్ 2 hours లో చేసేస్తాను సార్. దట్స్ వాట్. అందుకే మేడం ఈజీ అని చెప్పేది. అవును. మేడం ఇంకొకటి అపార్ట్ ఫ్రమ్ దిస్ గూగుల్ యాప్ స్టార్ట్ అయితే గూగుల్ యాప్ టఫ్ అని ఒక డిస్క్లైమర్ ఇచ్చేస్తారు వంశీ బ్యాచ్ లో. సోషల్ మీడియా స్టార్ట్ అయితే సోషల్ మీడియా టఫ్ అని ఒక డిస్క్లైమర్. వీళ్ళు ఇంకా వాళ్ళకి తెలియదు కదా గ్రాఫిక్ డిజైనింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉందని. వాళ్ళు డిజిటల్ మార్కెటర్ ఎక్స్పర్ట్, ఇంకా 7-year ఎక్స్పీరియన్స్ పర్సన్. సో అరే వంశీ చెప్పేది కరెక్ట్ అని అనుకుంటారు అనమాట. బట్ లేటర్ దే హావ్ కమ్ టు నో దట్ లిటరల్లీ ఇట్ ఈస్ ఈజీ అని. ఈజీ అంటే నేను ఇంటెన్షనల్ గా నేను డీవియేట్ చేయలేదు. I think for Vamshi, social media is tough because he started from social media. వేరే స్టూడెంట్స్ గూగుల్ యాడ్స్ నుంచి స్టార్ట్ చేస్తారు మన కోర్స్ లో. సో వాళ్ళకి గూగుల్ యాడ్స్ దే ఫీల్ లిటిల్ బిట్ టఫ్. సోషల్ మీడియా దే ఫీల్ వెరీ ఈజీ అన్నమాట. సో ఇట్స్ వైష్ణవి ఒక క్వశ్చన్ ఉంది. ఐ విల్ ఫస్ట్ వంశీ ఆన్సర్ చేస్తాడు. వంశీ ఇక్కడ జనరల్ క్వశ్చన్. హైదరాబాద్ మార్కెట్ లో డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో who is confusing with which institute join? So what you tell that your institute is the right choice? మన ఇన్స్టిట్యూట్ రైట్ అని నేను చెప్పడం కాదు, స్టూడెంట్ గా నువ్వు చెప్పు. సో దట్ దే సో అండర్స్టాండ్. ఓడిఎంటీకి రాకముందు నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో రాదర్ దెన్ ఫేస్బుక్ అది కూడా పేజెస్ ని మెయింటైన్ చేయడం తప్పిస్తే నాకు ఇంటర్నెట్ నేను ఫేస్బుక్ యాడ్స్ ఇంటర్ఫేస్ చూడలేదు. సో వెన్ ఐ స్టార్టెడ్ మై కోర్స్ ఇన్ ఓడిఎంటీ ఫ్రమ్ ద డే 1 డెఫినేషన్స్ దగ్గర నుండి మొదలు పెడితే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వరకు ఇక్కడ చెప్తారు. వేరే ఇన్స్టిట్యూట్స్ అంటే నేను చెప్పలేను. మన దాంట్లోనే సెకండ్ టైం వేరే దగ్గర డబ్బులు కట్టి మన దగ్గర మళ్ళీ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళే చెప్పారు లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ సార్. ఫస్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎట్లా ఇప్పుడు డొమైన్ ఒకటి ఇస్తే వాట్ ఈస్ డొమైన్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే యూ క్యాన్ బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్ విత్ ఇన్ 1 week యాజ్ యూ ఛాలెంజ్. మీరు చెప్పారు లైక్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ గైస్, మీరు క్రియేట్ చేసి చూస్తారు అని అన్నారు. మేము చేసి చూపించాం సార్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఏం చెప్పారు వంశీ గుర్తుందా? అదే మేడం. అండ్ సో ఓడిఎంటీ రైట్ చాయిస్ అంటే ఐ డోంట్ నో అబౌట్ అదర్ మెంటర్స్, బట్ ఇఫ్ యూ గైస్ మీరు వైష్ణవి మేడం క్లాస్ లో ల్యాండ్ అయితే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్ చాయిస్. అంటే నేను వేరే ట్యూటర్స్ ని నేను అనట్లేదు సార్. లైక్ మా మేడం మేము మెచ్చుకుంటాం అట్లా. అంతే కదా, అంతే కదా. సో ఐ విల్ టెల్ యూ ఫ్లయింగ్ సో హై. ఐ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ ట్రైనింగ్ అండి. కానీ నేను డబ్బుల కోసం మాత్రమే చెప్తున్నాను. ఎప్పుడైతే ప్యాషన్ ఉంటుందో ఐ ఆల్వేస్ ట్రై ఫర్ స్టూడెంట్కి ఏమి ఇస్తే బాగుంటుంది. ఐ ట్రైన్ యూఎస్, యూకే, పాకిస్తాన్ స్టూడెంట్స్ కూడా నాకు ఉన్నారు అనమాట. నేను చెప్పే విధానం వాళ్ళకి ఇట్లా నచ్చుతుంది అనమాట. సో నౌ
వైష్ణవి కావచ్చు, కృష్ణప్రియ కావచ్చు, ఇంకా చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు. ఆల్ ఆర్ మై స్టూడెంట్స్ ఓన్లీ. వాళ్ళకి నేను ఆ ప్రాసెస్ నేర్పించిన. దే ఫాలో ద సేమ్ ప్రాసెస్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు టీచ్ దెమ్ విత్ గుడ్ ఎగ్జాంపుల్స్. కాబట్టి ఆల్ అవర్ ట్రైనర్స్ ఆర్ రియలీ గ్రేట్. వాళ్ళు చాలా బాగా చెప్తారు. మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మేడం, వి నెవర్ కంపేర్ విత్ అదర్ ఇన్స్టిట్యూట్స్. మేము వేరే ఇన్స్టిట్యూట్లో ఏమైతుంది కానీ చూడం. మా లోపల మాకు పోటీ, మా లోపల మాకు మస్తు పోటీ. ఇప్పుడు వైష్ణవి మేడం బ్యాచ్ నడుస్తుందంటే వైష్ణవి మేడం తోటి కృష్ణమయ్య మేడం పోటీలు. దట్ ఈస్ గుడ్ రైట్. యు ఆర్ కంపీటింగ్ విత్ యువర్ సెల్ఫ్. వీ డోంట్ కేర్ అబౌట్ వాట్స్ గోయింగ్ అవుట్ సైడ్. మా గోల్ ఒకటి, నా స్టూడెంట్కి మంచి క్వాలిటీ ట్రైనింగ్ రావాలా వద్దా. ఇప్పుడు కూడా ఫ్లయింగ్ సో హై గారు 3 months కోర్స్ ఇస్తున్నాం రిగరస్గా, ప్రాక్టికల్గా 1 month ఇంటర్న్షిప్ ఇస్తున్నాం. కమ్యూనికేషన్స్ లేని ఒక 3 months ట్రైనింగ్ ఇస్తున్నాం. 7 months ట్రైనింగ్ టోటల్. అంటే మీరు 7 months వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 3 months అయిపోయినాక యూ కెన్ కీప్ ఆన్ ట్రైయింగ్ జాబ్స్. ప్యారలల్గా ఇంటర్న్షిప్, కమ్యూనికేషన్ జాయిన్ కావచ్చు. ఇఫ్ యూ థింక్ బెటర్ అవుట్ సైడ్ మీకు దొరుకుతుందంటే హ్యాపీ. ఎందుకంటే అతను కూడా కష్టపడి మీకు అంత ఇస్తున్నట్టు వెళ్ళండి, జాయిన్ కాండి. మీరు 10 తిరగండి, బెస్ట్ తీసుకోండి. నేను బెస్ట్ అని మాత్రం నేను ఎప్పుడూ చెప్పను. బికాస్ ఎందరో మహానుభావులు, అందులో మేము ఒకరం. ఓకే, కీప్ ఆన్ సర్చింగ్, యూ విల్ ఫైండ్ మెనీ పీపుల్. సో 3 months డెడికేషన్ గా చేయాలి సార్ ఎనీ వర్క్. సార్ మీరు నమ్ముతారో నమ్మరో, లైక్ ఐఎమ్ ఏ పార్టీ ఫ్రీక్ సార్. సాటర్డే సండే వచ్చిందంటే లైక్ బియర్ తాగుతూ కూడా నేను నా మెటా ఓపెన్ చేసుకొని ఐ విల్ సీ మెటా, వాట్సాప్ మెటా ఉంది కదా సార్, ఐ విల్ ఆస్క్ సంథింగ్ రిగార్డింగ్, ఓకే వాట్ ఈస్ దిస్, ట్యాగ్ మేనేజర్ ఇది, నా బిజినెస్ ఇది, దీన్ని ఎట్లా చేయాలి నేను, కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ అంటే మొత్తం చెప్పేస్తాను. ఒక జాబ్ వదిలేసుకున్నారు వంశీ, సాటర్డే హాలిడే లేదని. సాటర్డే హాలిడే వాళ్ళు చెప్పారు లైక్ యుల్ బి వర్కింగ్ ఫర్ 6 days అంటే ఐఎమ్ రియలీ సారీ, ఐ కాంట్. నా ఫ్యామిలీ ఫస్ట్ సార్, తర్వాత ప్రొఫెషన్. యూ హ్యావ్ అ డాటర్ రైట్? 2 daughters, అవును సార్. Oh, good. But you're looking young, man. Thank you, sir. So BR is your secret then? And weekly once. లిటరల్ గా నేను మార్నింగ్ 4 మా సార్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఐఎమ్ స్టిల్ ఇన్ హ్యాంగ్ ఓవర్ సార్. నాకు అసలు కొంతసేపటి దాకా ఏమో జాబ్ పోయింది అంటే నేను అసలు ఏం చేసినా అని పోయింది నా జాబ్. అసలే పార్ట్ టైం, ఎవ్రీ మంత్ 2nd కి 3rd కి కార్ ఈఎంఐ, ఇవన్నీ నాకు ఇట్లా స్ట్రైక్ అయిపోయినాయి సార్. కానీ సో సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే వర్క్ ఆన్ యువర్ కంపెనీ. ది సేమ్ టైం పార్లల్గా మీ టీం ఉంది కదా, ఏజెన్సీ స్టార్ట్ చేసుకుంటే, తర్వాత బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఎప్పుడు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉండాలి. ఒక స్ట్రీమ్ సో దట్ యు మేక్ మోర్ మనీ. ఎస్, కంపెనీలో సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు మాకు కంప్లీట్ యాక్సెస్ ఉండదు సార్. లైక్ వీ డోంట్ నో, మాకు బిజినెస్ సీక్రెట్ అర్థమైపోతుంది బికాస్ దే ఆర్ మింటింగ్ మిలియన్స్ ఇన్ డాలర్స్ సార్, నాట్ ఇన్ రూపీస్. ఈ 3 years లో మోర్ దెన్ 4 million USD సార్ రెవెన్యూ. ఓన్లీ Q4 సార్ మాకు బిజినెస్, ఓన్లీ Q4 Q4. ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది సార్ మాకు సేల్. క్రిస్మస్, సైబర్ మండే, బ్లాక్ ఫ్రైడే, బాక్సింగ్ డే, మొత్తం యూఎస్ఏ సార్, మొత్తం యూఎస్ఏ. అక్కడ సార్ వీఆర్ నాట్ సెల్లింగ్ టీ-షర్ట్స్, వీఆర్ సెల్లింగ్ ఎమోషన్స్. హౌ ప్యాషనేట్ అబౌట్. ఇక్కడ అగైన్ గుడ్ పాయింట్ వంశీ, మాత్రం కొన్ని పాయింట్స్ వస్తున్నాయి. సో యు నాట్ సెల్లింగ్ అబౌట్ ద ప్రోడక్ట్, యు సెల్లింగ్ ద ఎమోషన్స్ ఆఫ్ బీయింగ్ అ మార్కెటర్. ఇవన్నీ క్యాచ్ చేయాలి భయ్, అప్పుడే మీరు పర్ఫెక్ట్ మార్కెటర్ అవుతారు. చాలా మంది పోయి ఫేస్బుక్ లో అమ్మేద్దాం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, ఫెస్టివల్ సీజన్ ని వాటిని క్యాష్ చేసుకుంటారు. ఆ టైంలో ఎవడు కేర్ చేయడు. ఐ వాంట్ బై ఇట్, దట్స్ ఇట్. సో దట్స్ గుడ్ వన్ అగైన్. మోస్ట్లీ సార్ డిజిటల్ మార్కెటర్ గా మారిపోయిన వంశీ ఫ్రమ్ గ్రాఫిక్ డిజైనర్. పూర్తిగా ఇట్లా అయిపోయింది మేడం. ఎంపథెటిక్ మేనర్ లో ఉండాలి సార్. ఆ ప్రోడక్ట్ సరే నాది, ఇప్పుడు డయాబెటిక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి, దాన్ని ఎంత ఎంపథెటిక్ గా సేల్ చేస్తే కంపెనీ రెవెన్యూ పెరగాలి. ఏదో మందే కదా దీన్ని ఏమున్నది పెట్టేస్తే అయిపోద్ది, సేల్ అయిపోద్ది అంటే అట్లా కాదు సార్. అది లైక్ టార్గెటింగ్ కూడా నేర్చుకోవాలి. లైక్ హౌ టు టార్గెట్ దిస్. ఇప్పుడు ఓన్లీ డయాబెటీస్ ఎందుకు టార్గెట్ చేయాలి? డయాబెటీస్ వల్ల పిల్లలు ఉంటారు, వీ హ్యావ్ టు టార్గెట్ దెమ్ యాజ్ వెల్. దే మైట్ బై ఫర్ దర్ ఫాదర్. కొన్నిసార్లు ఫాదర్ మర్చిపోతారు కొనడం, కొడుకు గుర్తు చేస్తారు. ఆల్రెడీ అక్కడ మనకు ఒక మెట్రిక్స్ ఉన్నాయి కదా సార్ ఫేస్బుక్ లో. ఈవెన్ ఫినాన్షియల్ స్టాండర్డ్స్ దగ్గర నుండి మొదలు పెడితే డివర్స్ దాకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెగ్రిగేట్ చేసి వీ నీడ్ టు సెగ్రిగేట్ ఇట్, అంతే సార్. అదన్నీ మేడం నేర్పించారు నాకు. వైష్ణవ్, ఆర్ యు రన్నింగ్ లేట్ ఫర్ పార్టీ ఆర్ ఇస్ ఇట్ ఫైన్? అలా ఏం లేదు, ఐ కెన్ లీవ్ యాక్చువల్లీ.
పార్టీ కాదు. So you want to leave now? Yeah. Okay, say something and go. Say something to Vamshi, say something to your students, and you can leave. Yeah, I'm very happy. Actually, I didn't. He has sent me message today morning, but I did not check his message. Message పంపించారు, but నేను చూడలేదు. నేను క్లాస్ లో ఉండే అనమాట. 45 days వరకు క్లాస్. Then he called me. He told me that first I told to my parents. Next I'm telling to you itself, ma'am, that I got a job and all. So yeah, it was a happy day, happy vibes. Very happy for you, Vamshi. Literally very happy థ్యాంక్ యూ for you. మ్యామ్. Yeah, and అండ్ రేపు I టాస్క్ hope కంప్లీట్ చేయలేదు. అన్ని ఈజీ అనిపిస్తాయని అనుకుంటున్నాను మీకు ఇక్కడ నుంచి. I hope you will leave that term called tough. And yes, all the best, all the very best for you. But Thank Thank you. you, ma'am. Thank you. still Vaishnavi, he gave you very good gift on your birthday. Yeah, still he has given. That's what he told me. పంపించాను కదా మెసేజ్ మీకు. That's what he told me today morning. Yeah. All the Happy best. birthday. All the best. From my side, I will tell you, thanks for being part of ODMT. Keep motivating more students, keep place more students. Manaku being a trainer గా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. This is not a job, this is a responsibility. నువ్వు ఇంకా thousands of students ని ట్రైన్ చేయాలి, thousands of students ని ప్లేస్ చేయాలి, ఈ విధంగా లైవ్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. Yes. Till next your birthday. ఈ నెక్స్ట్ బర్త్డే వరకు అది నీ టార్గెట్. And to other students, thank you so much, everybody. Thank you so much. Literally, they were making these templates and all. I don't know from where did they come to know about my birthday. Like few batches. లింక్డ్ఇన్ ఉంది కదా మేడం, లైక్ వి ఆర్ LinkedIn ఫాలోయింగ్. అనుకుంటారు, నాకు తెలిసి LinkedIn అనుకుంటారు. Even I was shocked. But yeah, such a sweet messages, such sweet templates and all. లేదు మేడం, నేనే చెప్పాను మేడం మెసేజ్ లో ఐ గేవ్ దిస్ యాజ్ అ బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి No, నేను. వేరే batches also. I'm talking Okay. about other batches also. Like Okay. literally వాళ్ళు LinkedIn లో ప్రొఫైల్ పిక్చర్ తీసుకొని మరి టెంప్లెట్ చేస్తున్నారు. ఈవెన్ ODMT వెబ్సైట్ లో ఇంత చిన్న ఫోటో ఉంది, అది కూడా తీసుకొని టెంప్లెట్స్ క్రియేట్ వైష్ణవి చేస్తారు. మేడం యువసేన. Yeah. Literally very happy for all the love which I get from students. Not Thank only you. present batches but even past batches students. Eppudo last year completed a batch of students also. They have also wished me. So yeah, very thankful. See, And you thankful getting- to ODMT actually. I'm thankful to Subhash sir. I need to say thanks to him, because if he is not there, then I don't think so I'll be able to see such beautiful messages or such love from the students. So yeah, lots of gratitude. అంటే నేను ఎక్కువ చెప్పాను మీకు డైరెక్ట్ గా, కానీ ఇప్పుడప్పుడు అయితే I feel like That's why I recommend you to have a get together party with all your students and give them a big party, okay? Mine is మనం ఇద్దరం కలిసి ఇద్దాము. August 15th కి మనం ఇద్దరం కలిసి. అప్పుడు ఏముంటది మేడం, నాన్ వెజ్ ఉండేది, ఏం దొరికాయి. That is true. I'm pure non-vegetarian person. Subhash sir is pure vegetarian. So అసలు అయ్యో. set కాదనుకోండి, అది కూడా కరెక్ట్. సి వైష్ణవి, మై పార్టీ నేను చెప్పాను 1 lakh సబ్స్క్రైబర్స్ కొట్టాలి, 10,000 మందికి జాబ్లు ఇప్పియాలి మనం. December 31st తర్వాత జనవరిలో డెఫినెట్లీ విల్ హ్యావ్ అ బిగ్ పార్టీ టు ఆల్ అవర్ స్టూడెంట్స్. సో అంతలోపట యూ ప్లాన్ యువర్ స్టూడెంట్స్. మీకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ప్లాన్ ఫర్ దట్ పార్టీ. అండ్ మీరు అన్నట్టు ఇందాక నెక్స్ట్ బర్త్డే మేడం ఇట్లా అన్నారు కదా సార్, నిజంగానే నెక్స్ట్ బర్త్డే వరకు నేను ఇంకా మంచి పొజిషన్ లో ఉన్నాను సార్. లైక్ MNCs లో ఆల్ఫాబెట్, Yes. యాక్సెంచర్, విప్రో, IBM, క్యాప్జెమిని ఇవి పెట్టుకున్నాను సార్ లిస్ట్ ఒకటి. నేను లైక్ ఐ హావ్ టు హిట్ ఎ జాబ్ ఓవర్ దేర్ అట్లా. వైష్ణవి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. Thank you, Subhash sir. Thank you, And, ma'am. all the best, Vamshi. Thank you so much, everybody. Thank you so much Thank to you, all madam. my students. అండ్ Yeah. రేపటి టాస్క్ నేను చేయలేదు, ఏమనకండి ప్లీజ్ కన్సిడర్ మీ. టాస్క్ నేను సబ్మిట్ చేయలేను రేపు. Okay. Chalo. థ్యాంక్ యూ మ్యామ్, ఎంజాయ్ యువర్ డే. Bye, guys. బాయ్. Right. Sir, Appal question Raju garu, వచ్చింది. I'm interested in learning digital marketing, currently work in the building and material industry. Can you provide clarity on 100% job and I'm considering switching industry? So హ్యాపీగా రండి అప్పల్ రాజు గారు. డిజిటల్ మార్కెటింగ్ బాగుంది. మీరు ప్రజెంట్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఏంది, బిల్డింగ్ అండ్ మెటీరియల్ ఇండస్ట్రీ ఉంది కదా, లైక్ కొందరు బిల్డర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావాలంటే కూడా డిజిటల్ మార్కెటర్ హెల్ప్ చేస్తాడు. అలాంటివి చూస్ చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. జాబ్ పరంగా 10,000, 15,000, 20,000 స్టార్టింగ్ సాలరీస్ వచ్చినా కూడా మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. వంశీ, యు ఆర్ సేయింగ్ సంథింగ్. రియల్ ఎస్టేట్ సార్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. రియల్ ఎస్టేట్ లైక్ ఇప్పుడు లైక్ ఇట్ ఈస్ టర్నింగ్, ఆ ఫేజ్ అనేది ఇండియాకి వస్తుంది డిజిటలైజ్డ్ గా.
సో ఆ లోపు రియల్ ఎస్టేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిస్తే పీపుల్ క్యాన్ మింట్ మిలియన్స్. ట్రూ. బాలసాయి దత్ తను ఆల్రెడీ గ్రాఫిక్ డిజైనింగ్ లో ఉన్నాడు అనమాట. అక్కడ నుంచి స్విచ్ అయ్యాడు అనమాట. సో దట్స్ వై ఆయనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ కావడం వల్ల హీ గాట్ అ గుడ్ ప్యాకేజ్. అండ్ సి వంశీ టెల్లింగ్ రియల్ ఎస్టేట్ కదా, రియల్ ఎస్టేట్ ని ఒక ప్రాపర్ కెరియర్ గా చూస్ చేసుకోవాలి. ఇప్పుడున్న ఏజెంట్స్ ఏం చేస్తున్నారు, మామూలుగా ఎవరైనా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే అక్కడ బ్రౌషర్స్ పంచడం కానీ ఇలాంటి ఫిజికల్ కి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తున్నారు. అలా కాకుండా ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, లింక్డ్ఇన్ వీటిని పట్టుకొని చేయాలి. ఇప్పుడు అది కూడా అవేర్నెస్ వచ్చింది, ఒక 20% పీపుల్ చేస్తున్నారు, కానీ దే డోంట్ నో హౌ టు డూ ఇట్. అందుకే ఇంతకుముందు ఒక అతను అడిగాడు కదా, క్వాలిటీ లీడ్స్ రావాలి. కారణం ఏంటంటే వీళ్ళు ఒక పోస్టర్ పెడతారు, అట్లా కాదు. కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. పీపుల్ హ్యావ్ అ ఫోబియా కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నేను రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక బ్యాచ్ తీసుకున్నా, అందులో స్వామి అని ఒక స్టూడెంట్ ఉన్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ గుడ్ సేల్స్. సింపుల్ కెమెరా ముందుకు రావాలి, తీసుకోవాలి, వెంచర్ గురించి మాట్లాడాలి, దాన్ని వైరల్ చేయాలి. లక్షల మందికి పోతే 1000 మంది సైట్ విజిట్కి వస్తారు, 100 మందికి ఉన్నా కూడా నువ్వు రిచ్ అయిపోతావు. దట్స్ ఇట్. నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీ సార్. ఫుడ్ ఇండస్ట్రీ సార్. ఫుడ్ ఇండస్ట్రీ ఓకే రైట్. చాలా మార్కెట్ ఉంది. నేను సజెస్ట్ చేసే స్టూడెంట్స్కి ఏంటంటే, ఒకటి రియల్ ఎస్టేట్, సెకండ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా కావాలి. ఎందుకంటే అది సేల్ చేసుకుంటే నీకు రికరింగ్ ఇన్కమ్ అనేది వస్తుంటుంది. అందుకే నేను మన బ్యాచ్ వాళ్ళకి, మీరు కోర్స్ అయిపోయిన తర్వాత యూ విల్ బి ఆల్సో పార్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్. అందులో మీకు ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎగ్జామ్ రాస్తారు, అయిపోయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ సెల్లింగ్ యువర్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఆల్సో. వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టైం. అండ్ నీ ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు చెప్పిన కొన్ని థింగ్స్ చాలా నచ్చాయి నాకు. నువ్వు చెప్పింది ఏంటంటే, డోంట్ సెల్ ద ప్రొడక్ట్, సెల్ ద ఎమోషన్. దట్ ఇస్ రియల్లీ గుడ్ పాయింట్. విచ్ ఇలాంటి పాయింట్స్ తీసుకొని కూడా వీల్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్. అండ్ వి నీడ్ మోర్ ప్యాకేజెస్ లైక్ దిస్. నీలాగా అందరికి వస్తే మేము చాలా సంతోషపడతాం. ఈ రోజు నువ్వు చెప్పిన వెంటనే, ఈరోజు నాకు నిజంగానే బిజీ స్కెడ్యూల్ ఉండే, ఐ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ ఆల్సో, బట్ స్టిల్ లేదు, ఈ రోజు ఎట్లన్నా చేయాలన్న ఉద్దేశంతో, అందుకే నేను లేట్ అయింది కొంచెం టైం. అవును సార్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ వంశీ సార్. థ్యాంక్ యూ సార్. మీరు జాబ్ వచ్చిన తర్వాత కాదు, అయిపోయింది మన రిలేషన్షిప్ కాదు, నీకు వన్స్ యూ హిట్ ద ఫ్లోర్, యూ డూయింగ్ ఎనీ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్, విల్ బి హెల్పింగ్ యూ. నీకు జాషువా హెల్ప్ చేస్తాడు ఫస్ట్, జామ్షాద్ నుంచి ఎప్పుడైనా ఉంటే, దెన్ ఐ విల్ టేక్ కేర్ అండ్ ఐ విల్ హెల్ప్ యూ. డెఫినెట్లీ. ఇంకా స్టిల్ 20 క్లాస్ మీరు ఏ నేర్పిస్తారు కదా సార్? లైక్ ఐ యామ్ ఈగర్లీ వెయిటింగ్ అబౌట్ ఫ్రీలాన్సింగ్, ఏఐ క్లాసెస్ ఐ విల్ టీచ్ యూ. యూట్యూబ్ క్లాసెస్ కూడా మీకు ఇప్పుడు 4 క్లాసెస్ తీసుకుంటాను. హౌ ఐ స్కేల్డ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు కూడా మీ ఛానల్ ఎలా స్కేల్ చేయాలనేది 4 క్లాసెస్ తీసుకొని బిగినింగ్ నుంచి ఎక్స్పర్ట్ వరకు చెప్పేస్తాను. ఓకే వంశీ, అడిగినందుకు, యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్రాక్టీస్ సార్, మెయిన్ ప్రాక్టీసింగ్ సార్. ఓడిఎంటి మీరు చెప్తారు, దాన్ని ఆచరిస్తే ఈజీగా సక్సెస్ అయిపోతారు సార్. ఎనీవన్, అదొక్కటి సార్. మీరు వన్ డే విల్ డెఫినెట్లీ మీట్ అండ్ విల్ హావ్ అ పార్టీ. థ్యాంక్ యూ సార్. చీర్స్. చలో బాయ్ బాయ్. బాయ్ సార్. బాయ్ బాయ్ సార్. బాయ్. సో దాట్ వాస్ ద స్టోరీ అబౌట్ ద వంశీ. అండ్ చాలా మంది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి గైస్, నేను ఈ రోజు చెప్పలేకపోతున్నాను. రేపు నుంచి లైవ్ వస్తా, డెఫినెట్గా మీ అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తా. ఎవరైతే ఇంకా మా స్టూడెంట్స్ కాదో, మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో, ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, ఆర్ ఎల్స్ odmt.in వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి. సో దట్ అవర్ కౌన్సిలర్స్ విల్ గెట్ బ్యాక్ టు యూ అండ్ యూ కెన్ జాయిన్ అవర్ కోర్స్ ఆల్సో. ఎవ్రీ డే మీకు డెమో ఉంటుందండి, ప్రతిరోజు కూడా డెమో ఉంటుంది. మీరు డెమో అటెండ్ కాండి. ఇగో ఇక్కడ ఈ వెబ్సైట్ అన్న విజిట్ కాండి, లేదంటే నంబర్ కన్నా వాట్సాప్ చేయండి. రేపు కూడా మీకు 5 PM డెమో ఉంది. ఈ లింక్ మీకు ఈ వాట్సాప్ చేస్తే మీకు లింక్ వస్తుంది. తర్వాత మీకు 20th ఆగస్ట్ 20 తారీఖు మీకు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి. మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు, లింక్ కూడా ఇస్తారు. ఇనిషియల్ 3 క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వినండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది అడిగారు క్వశ్చన్, వై షుడ్ వై జాయిన్ ఓడిఎంటీ అంటే, వీ బిలీవ్ ఇన్ ప్రాసెస్ అండి. ఆర్ గోల్ ఈస్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఏ విధంగా జాబ్ పరంగానైనా సరే, కరియర్ చేంజ్ కానీ, బిజినెస్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, మేక్ మనీ ఆన్లైన్. అండ్ మెజారిటీ ఆఫ్ అవర్ ఆడియన్స్ ఈజ్ హౌస్ వైఫ్స్ అండి. హౌస్ వైఫ్స్ మమ్మల్ని నమ్ముకొని వస్తున్నారు. ఓకే, కాబట్టి మేము చాలా కష్టపడుతున్నాం వాళ్ళకి ప్లేస్ చేయడానికి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 20% ఉన్నాయి, మిగతా వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. బట్ ప్రతి ఒక్కరిని ప్లేస్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్. చాలా మంది దే ఆర్ షోయింగ్ దర్ లవ్ టు ఓడిఎంటీ. అండ్ లింక్డ్ఇన్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు. డెఫినెట్లీ ఈ ఎక్స్పెక్టేషన్స్ మేము రీచ్ కావడానికి మేము ఇంకా కష్టపడతాం. థ్యాంక్ యూ గైస్. ఎవరైతే లైవ్లో ఇంతసేపు వెయిట్ చేసి ఉన్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు నుంచి 8 to 11
నేను లైవ్ తీసుకుంటా అండ్ అందులో ప్యూర్ క్వశ్చన్స్ అన్ని తీసుకుని ఆన్సర్ చేస్తాను. సబ్జెక్ట్ క్వశ్చన్స్ నుంచి కరియర్ వరకు ఏ క్వశ్చన్స్ అయినా నేను ఆన్సర్ చేస్తాను. టుడే ఐ హ్యాడ్ అ వెరీ వండర్ఫుల్ సెషన్ విత్ వంశీ. 7.5 lakhs ప్యాకేజ్ కొట్టాడు. చూడండి ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్ అని చెప్పిన పాయింట్లో 3. ఒకటి మైండ్ సెట్ చెప్పాడు. మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాడు. దట్స్ రియలీ గుడ్. కోర్స్ నేర్చుకుంటే అయిపోదండి. మైండ్ సెట్ ఉంటే నువ్వు ఎక్కువ ఆపర్చునిటీస్ చేసుకుంటావు. సెకండ్ చెప్పింది ప్రాక్టీస్ అన్నాడు. ప్రాక్టీస్. థర్డ్ మార్కెటింగ్ ఒక టెక్నిక్ చెప్పాడు. డోంట్ ట్రై టు సెల్ ద ప్రోడక్ట్, సెల్ ది ఎమోషన్. దట్ ఈస్ రియలీ గుడ్ పాయింట్. ఓకే చలో, ఓడిఎంలో ఉన్న ప్రతి స్టూడెంట్ మీ గోల్ ఒకటే ఉండాలి. మీరు కూడా ఈ లైవ్కి రావాలి. మీరు జాబ్ కొట్టాలి, లైవ్కి రావాలి. నేను మీతో లైవ్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీరు రెడీ ఉంటే బాగా నేర్చుకొని జాబ్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బాయ్.